సమాజ్వాదీ పార్టీ రాకతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ గా మారింది అని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠను రేపుతున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ స్థానంలో విజయం సాధించేందుకు ఇండియా కూటమి తరపున బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని తెలంగాణ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి బహిరంగంగా మద్దతు సైతం ప్రకటించారు. హైకమాండ్ నిర్ణయంలో భాగంగా ఆ పార్టీ పోటీ చేయకుండా సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం జరిగింది. దీంతో సెక్యులర్ భావజాలం ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందే అనే వ్యూహంతో సమాజ్వాదీ పార్టీ ఉంది. ప్రత్యేకించి భారత రాష్ట్ర సమితి పార్టీ మరియు భారతీయ జనతా పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని సమాజ్వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి బహిరంగంగా ఇప్పటికే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లకు విజ్ఞప్తి చేయడం జరిగింది. నిస్సిగ్గుగా బీజేపీ మరియు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అభ్యర్థిపై వ్యక్తిగత వర్ణానికి దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపించారు. విపక్షాల నిందలను ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరమే లేదని ఆయన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ల దృష్టికి తేవడం జరిగింది. ఇప్పటికే నియోజకవర్గంలో సెక్యులర్ మరియు బీసీ బహుజన భావజాలం పెద్ద ఎత్తున ఉందని ఆ దిశగా జరుగుతున్న మరియు జరిగిన ప్రచారానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్లు సానుకూలంగా స్పందిస్తున్నారని కూడా సింహాద్రి స్పష్టం చేశారు. మైనార్టీలతో పాటు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, యువత కూడా ఇండియా కూటమి అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కోసం కృషి చేయబోతున్నారని కూడా సమాజ్వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరపున ఆయన పేర్కొన్నారు. తాము పర్యటించిన నేపథ్యంలో కూడా మంచి స్పందన ప్రజల నుంచి లభించడం శుభసూచకమని అన్నారు. అధికార పార్టీ ఇండియా కూటమి అభ్యర్థి గెలిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారని కూడా ఆయన తెలియజేశారు. ఉప ఎన్నిక జరిగినప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కూడా ప్రజలు ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించారని, ఇప్పుడు అదే తరహాలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్లు కూడా ఖచ్చితంగా ఇండియా కూటమి అభ్యర్థి కాంగ్రెస్ తరపున నిలబడ్ల నవీన్ కుమార్ యాదవ్ ను గెలిపిస్తారనే విశ్వాసం సమాజ్వాదీ పార్టీకి ఉందని కూడా చెప్పారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని ఉప ఎన్నిక జరుగుతున్న ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం జూబ్లీహిల్స్లో ఉన్నాము. ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్న ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం హోరాహోరీ తలపడుతున్నాయి. ఈ సీట్ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేసింది. అదేవిధంగా జూబ్లీహిల్స్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కూడా భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రధానంగా ప్రయత్నం చేస్తుండడంతో ఎన్నికల ప్రచారం కూడా వాడివేడిగా జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రత్యేకించి సమాజ్వాదీ పార్టీ కూడా అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్కు మద్దతు ప్రకటించడం కీలకంగా మారింది. బీసీలు కానీ, బహుజనులు కానీ అత్యధిక శాతం ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ కూడా అధికార పార్టీకి మద్దతు ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎస్ సింహాద్రి గారు మనతో ఉన్నారు. సింహాద్రి గారు, చెప్పండి, మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్కు మద్దతు ప్రకటించారు, ఎలా ఉంది? యాక్చువల్గా సమాజ్వాదీ పార్టీ జాతీయ స్థాయిలో సమాజ్వాదీ పార్టీ ఇండియా అలయన్స్లో భాగంగా కాంగ్రెస్, ఈ రెండు పార్టీలు జాతీయ రాజకీయాలను అడ్డం చేస్తున్న స్థితి ఉన్నది. అయితే ఈ అడ్డం చేస్తున్న క్రమం లోపల గత ఒక సంవత్సరం, అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గర నుంచి దేశంలో ఒక కొత్త ఎజెండాను ఇంట్రడ్యూస్ చేసింది. ప్రధానంగా సోషల్ ఎజెండాను మొదటిసారి 2024 లోపల జాతీయ స్థాయిలో సోషల్ ఎజెండా ఎలక్షన్ ఎజెండాగా మారింది. అంతకుముందు ఎప్పుడూ సోషల్ ఎజెండా ఎలక్షన్ ఎజెండాగా ఈ దేశంలో లేదు. తర్వాత ఈ సోషల్ ఎలక్షన్ ఎజెండా అయిన తర్వాత దాంట్లో భాగంగా కాస్ట్ సెన్సస్ గురించే కానివ్వండి, లేకపోతే రాజ్యాంగ సేవ్ కాన్స్టిట్యూషన్ అనే అంశం చుట్టే కానివ్వండి, రిజర్వేషన్ సీలింగ్ని ఎత్తివేయడం అనేది కానివ్వండి, తర్వాత బీజేపీ చేస్తున్న విద్వేష ప్రచారానికి వ్యతిరేకంగా ఈ ఎజెండా డెఫినెట్గా బలంగా పనిచేసింది. దేశం లోపల ఒక ఎజెండా సెట్ చేసింది. దాంట్లో రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున దేశం లోపల ఈ ఎజెండాను తీసుకుపోగలిగాడు. యాక్చువల్లీ సోషలిస్ట్ ఎజెండా ములాయం సింగ్ యాదవ్ గారి దగ్గర నుంచి ఈరోజు అఖిలేష్ యాదవ్ గారి వరకు సోషలిస్టులు పీడీఏ రూపంలో, పిచ్చిడా దళిత్, అల్పసంఖ్యక ఆదివాసీ రూపంలో కూడా
ప్రచారం చేసిండ్రు, బీజేపీని ఓడించగలిగింది. అయితే దీని పరిణామం ఏమైందంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిట్ అయింది కాబట్టి కులగలను వాళ్ళు చేసిండ్రు. దాదాపు 1.5 years డిబేట్ జరిగింది. అదేవిధంగా రిజర్వేషన్స్ కూడా పంచాయతీరాజ్ చర్చలు 42% జరగడంతో బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఒక బలమైన చైతన్యం మన రాష్ట్రంలో కనపడుతున్నది. బ్యాక్వర్డ్ క్లాసెస్ చైతన్యం కనపడుతుంది కాబట్టి బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వీళ్ళు ప్రధానంగా క్యాండిడేట్ను నిలబడడం అక్కడ. ఆ క్యాండిడేట్కు బ్యాక్వర్డ్ క్లాస్ ఐడెంటిటీ ఉన్నది. రెండోది స్థానిక ఐడెంటిటీ కూడా ఉన్నది. లోకల్ ఫ్యామిలీ మొత్తం మొదటి నుంచి నేటివ్ లోకల్ డైమెన్షన్ కూడా ఉన్నది. కాబట్టి ఈ అంశం డెఫినెట్గా నేను అనుకుంటా నవీన్ యాదవ్కు ఉపయోగపడుతుంది. రెండవ ప్రధానమైన అంశం అంటే ఇప్పుడు బీసీ క్యాండిడేట్ ఒక కాంగ్రెస్ పార్టీ మద్దతు నిలబెట్టిందంట క్యాండిడేట్ని. ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలలో 2 పార్టీలు ఒక అతను రెడ్డిని పెట్టారు, కొత్త కమ్మ క్యాండిడేట్ పెట్టారు. కానీ ఇక్కడ మాత్రం బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేట్ పెట్టడం అనేది జరిగింది. బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ ఉన్నాడు కాబట్టి దానికి రెండోది ఏంటంటే నవీన్ యాదవ్కు అడిషనల్ డైమెన్షన్ ఏంటంటే అక్కడ జాతీయ స్థాయిలో బీజేపీ వాళ్ళు యాంటీ మైనారిటీ యాంటీ ముస్లిం క్యాంపెయిన్ పెద్ద ఎత్తున నడుస్తున్నది. యాంటీ ముస్లిం క్యాంపెయిన్ అది అన్కాన్స్టిట్యూషనల్ క్యాంపెయిన్, రాజ్యాంగానికి వ్యతిరేకమైన క్యాంపెయిన్. యూనిటీని ప్రమోట్ చేయాల్సిన ప్రభుత్వం విభజనను ప్రమోట్ చేయడం అనేది దురదృష్టకరం. బీజేపీ చేస్తున్న చర్య అది. రెండోది వాళ్ళు డెవలప్మెంట్ కూడా కార్పొరేట్ ఫోర్సెస్ చుట్టూ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రజలకు ఏమాత్రం వాళ్ళ నుంచి వస్తున్న పరిస్థితి ఏం లేదు, వాళ్ళ నుంచి బెనిఫిట్ పొందుతున్న పరిస్థితి ఏం లేదు. గత వనరులు మొత్తం 2-3 కార్పొరేట్లకే వాళ్ళు మళ్ళిస్తున్న స్థితి ఉన్నది. మీడియాను మేనేజ్ చేసుకోవడం అనేది స్పష్టంగా జరుగుతుంది. అంటే అన్కాన్స్టిట్యూషనల్ యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీ బీజేపీ చేస్తుంటే దానికి బలంగా గత 10-12 సంవత్సరాలుగా నిలబడ్డది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ. ఒకవైపు ముస్లిం వ్యతిరేకతతో బీజేపీ దేశంలో క్యాంపెయిన్ చేస్తుంటే బీఆర్ఎస్ పార్లమెంట్లో 10 సంవత్సరాలు ఈ రోజు వరకు కూడా బీజేపీ పాలసీస్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. ఏనాడు ఆ బీజేపీ పాలసీస్ను వ్యతిరేకించలేదు. మనకు స్పష్టంగా కనపడుతుంది. మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్లో పరోక్షంగా వాళ్ళ క్యాండిడేట్లు డిపాజిట్ కోల్పోయే స్థాయికి వెళ్ళిపోయి కూడా బీజేపీని గెలిపించుకుంటారు. ఎందుకంటే అది వాళ్ళ మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కూడా చెప్తున్నది. వీళ్ళు అవినీతి ఆరోపణలు తయారు చేసినది ఫ్యామిలీ మెంబర్ నాయకుని కూతురే చెప్పడం అనేది అదొక పెద్ద నెగిటివ్ పాయింట్ తయారై కూర్చున్నది. అంటే ఒకవైపు అవినీతి, బలమైన అవినీతి, రెండోది ముస్లిం వ్యతిరేకత డైమెన్షన్తో ఉన్న పార్టీతో వీళ్ళు ఐడెంటిఫై అవ్వడం, మూడోది బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా వ్యతిరేకించింది బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా అంటే పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో ఇంతకుముందు 34% రిజర్వేషన్ ఉండేది, దాన్ని తగ్గించింది కేసీఆర్. 2014 ఎలక్షన్స్ అయిన తర్వాత ఇమీడియట్గా పంచాయతీ ఎలక్షన్స్ పోయినప్పుడు దాన్ని తగ్గించి 22% తీసుకొచ్చి ఇచ్చింది మాత్రం 18% ఇచ్చాడు. ఒకవైపు మేమెంతో మాకు అంత ఇవ్వాలని ఒక చర్చ బీసీ ఉద్యమం రూపంలో ముందుకు వస్తుంటే, అధికారంలో భాగస్వామ్యం కావాలని ఉద్యమం ముందుకు వస్తుంటే ఆయన దాన్ని తగ్గించింది ఒకటి. రెండోది ఈడబ్ల్యూఎస్ పేరు మీద 7% అంటే కేసీఆర్ గారు చేసిన జనాభా లెక్కలనే కులగణనలనే సోషియో ఎకనామిక్ సర్వేలనే ఫార్వర్డ్ కాస్ట్ 7% ఉందని చెప్పి ఆ డేటా మనకు బయటకు వచ్చింది. 7% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చాడు. 60% ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్కు 22% ఇస్తున్నాయని చెప్పి 18% ఇచ్చాడు. అంటే ఇది చాలా బ్యాక్వర్డ్ క్లాస్ వ్యతిరేక దృక్పథం స్పష్టంగా బీఆర్ఎస్లో ఉన్నది. అది ప్రజలు కూడా గ్రహిస్తున్నది. అంటే ఈ ఫ్యాక్టర్ ఈ బై ఎలక్షన్స్లో బాగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు అర్బన్ సెక్టర్లో ఉన్న పాపులేషన్ కాబట్టి అర్బన్ కమ్యూనిటీ జనరల్గా ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ, కొంత అవేర్నెస్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. వాళ్ళు క్యాచ్ చేయడం లోపల కూడా ఈజీ అవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున గత 1.5 years నుంచి 2 years నుంచి దీని చుట్టూ చర్చ అవుతుంది. సామాజిక అంశం చుట్టూ, సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం చుట్టూ పెద్ద ఎత్తున చర్చ అవుతున్నది. కాబట్టి అది 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 ఇన్ఫ్యాక్ట్ అది మమ్మల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. మేము ఈరోజు నవీన్ యాదవ్ను సమర్థించడానికి కారణం ఏంటంటే దేశంలో సామాజిక న్యాయం మా ఎజెండా, సోషలిస్ట్ ఎజెండా, మేము ప్రజల మధ్య ఉండి యూపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ముందుకు వచ్చిన ఎజెండాని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఓన్ చేసుకొని చేసింది. కాబట్టి దాన్ని సమర్థించడంలో భాగంగా మేము జూబ్లీ హిల్స్ లోపల నవీన్ యాదవ్ కాంగ్రెస్ క్యాండిడేట్ను మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. మా వాళ్ళందరూ కూడా అటువైపు పనిచేస్తున్న స్థితి ఉన్నది. కాబట్టి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్ని ఫేవరబుల్గా నేను అనుకుంటా ఇది కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ఉన్నాయని చెప్పి నేను
భావిస్తున్నాను. అంటే 42% వల్ల నెగిటివా పాజిటివా ఈ ఎలక్షన్లో దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? 42% దేంట్లో రూటెడ్ అయినది అని అంటే సామాజిక న్యాయంలో రూటెడ్ అయినది. సామాజిక న్యాయ శక్తులు ఏం కోరుకుంటున్నారు? బ్యాక్వర్డ్ క్లాసెస్కి అధికారం కోరుకుంటున్నారు. ఒక బ్యాక్వర్డ్ క్లాస్ అభ్యర్థి అక్కడ ఉన్నప్పుడు మిగిలిన 2 పార్టీలు అప్పర్ కాస్ట్ క్యాండిడేట్లను, ముఖ్యంగా ఫార్వర్డ్ కాస్ట్ క్యాండిడేట్లను పెట్టడం అనేది ఒకవైపు ఉద్యమం బలంగా ఉన్నది, బ్యాక్వర్డ్ క్లాస్ అభ్యర్థి కావాలని కోరుకుంటున్నారు. దాన్ని చూడకుండా దాన్ని పక్కకు పెట్టేసేసి సాంప్రదాయ పద్ధతి లోపల ఎదిగిన కులాలు, ఈ రోజు వరకు రాజకీయ అధికారాన్ని అనుభవించిన కులాలు ఈ రాష్ట్రంలో కూడా పూర్తిగా ముఖ్యమంత్రులే కానీ, మంత్రులే కానీ, ఎమ్మెల్యేలే కానీ, వ్యాపారాలే కానీ అన్ని రంగాల లోపల వాళ్ళు మొత్తం వ్యవస్థను వాళ్ళ వైపు మలుచుకునే స్థితి ఉన్నది. దాని మీద కొంత చర్చ జరుగుతున్నది, కొంత వ్యతిరేకత కూడా వస్తున్నది. ఈ క్రమంలో కూడా డెఫినెట్గా ఆ 2 పార్టీలను ప్రశ్నిస్తారు. ఆ 2 పార్టీలను ప్రశ్నిస్తారు. బీసీ క్యాండిడేట్ని ప్రకటించడం అనేది మిగతా పార్టీల కన్నా బెటర్ అంటారు. బీసీ క్యాండిడేట్ ప్రకటించడం అనేది ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. అది ఒకటి. రెండోది, ఈ క్యాండిడేట్ కూడా చాలా బలమైన కుటుంబం నుంచి వచ్చిన క్యాండిడేట్, అదే లోకల్లో ఉన్న క్యాండిడేటు. మూడోది, క్యాండిడేట్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక పాజిటివ్ పర్సనాలిటీ, ఒక ఫ్రెండ్లీ పర్సనాలిటీ, నెగిటివ్ పాయింట్స్ మనకేం కనిపించదు. నాలుగోది, అతను ఒక విద్యావంతుడు, ఆర్కిటెక్చర్లో చేసిన విద్యావంతుడు. అతను కొంత సోషల్ సర్వీస్లో అంతకంటే ఎక్కువ వాళ్ళు ఇంతకుముందు 2 సార్లు కాంటాక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా ప్రజలు ఆయన గమనిస్తూ వస్తున్న పరిస్థితి. వీళ్ళు కూడా ఆ ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి ప్రజల్ని స్నేహం పెంచుకునే ప్రయత్నం చేస్తారు, కుటుంబాలతో సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు, కానీ తగ్గించుకునే ప్రయత్నం చేయరు. అదే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్నారు. బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరికి తెలియదు, ఎక్సెప్ట్ ఏదో సింపతి ఫ్యాక్టర్ని వాళ్ళు ఏదో దానికి క్యాపిటలైజ్ చేసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ అనుకుంటుంది, కానీ ఆమె ఏం తెలియదు, ఆమె ఏం మాట్లాడలేదు, కమ్యూనికేట్ చేయలేదు, ప్రజెంట్ చేయలేదు. అంటే స్త్రీలంటే మనం గౌరవించాలి, కానీ కొద్దిగా పొలిటికల్ యాక్టివిటీ, సర్వీసు జనం లోపల మొదటిసారి ప్యాలెస్లోకి వెళ్ళి బయటకు వచ్చిన దొరసానిలాగా కనిపడే పరిస్థితి ఉంటుంది. కానీ నిజంగా ప్రజల చుట్టూ, మాసస్ చుట్టూ, పేదల చుట్టూ, కింద సమాజ వర్గాల చుట్టూ, స్లమ్లల్లో వాళ్ళ సమస్యల చుట్టూ తిరిగిన స్థితి ఏమి ఉండదు. కాబట్టి ఇది బాగా అడ్వాంటేజెస్ అవుతుందని చెప్పి నేను అంటే ముఖ్యంగా ప్రజాసేవలో కానివ్వండి, దీంట్లో పొలిటికల్గా క్యాండిడేట్కి మెచ్యూరిటీ ఉందంటారా కాంగ్రెస్ క్యాండిడేట్ డెఫినెట్గా ఆయన ఏజ్కి మించిన అండర్స్టాండింగ్ అయితే ఉన్నది. వయసులో తక్కువ కనిపించవచ్చు, కానీ ఆ మెచ్యూరిటీ, ఆ పాజిటివ్ పర్సనాలిటీ, ఆ కూల్ పర్సనాలిటీ, ఫ్రెండ్లీ పర్సనాలిటీ, జనంలో ఇంటరాక్టివ్, జనంలో తిరగడం, జనంలో ఫ్రెండ్లీ ఉండడం అనేది అది రేర్ కనపడుతుంది. ఎదిగిన సామాజిక వర్గాలలో ఏంటంటే కొద్దిగా వాళ్ళకు డబ్బు అహంకారం ఉంటుంది, అదేవిధంగా సామాజిక పెత్తనం చేయాలని ఒక రూపం ఉంటుంది, కొంత డిస్మిసివ్ పర్సనాలిటీస్ ఉంటారు, ఇంటరాక్షన్ లోపల తక్కువ ఉండే అవకాశం ఉంటుంది, మీలో వాళ్ళని చిన్న చూపు చూసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ వాళ్ళ లోపల ఉండే లిమిటేషన్స్. బీఆర్ఎస్ క్యాండిడేట్కి కావచ్చు, బీజేపీ క్యాండిడేట్కి కావచ్చు. అంటే కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు అనేది మీ హైకమాండ్ నిర్ణయమా, సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కమిటీ సమాజ్వాదీ పార్టీ నిర్ణయం? యాక్చువల్గా మేము ఎలక్షన్స్ వెళ్తున్నప్పుడు 2023 ఎలక్షన్స్ వెళ్తున్నప్పుడు మేము క్యాండిడేట్లను తీసుకొని మేము జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మేము కంటెస్ట్ చేస్తామని చెప్పి వెళ్ళడం జరిగింది. అయితే జాతీయ అధ్యక్షుడు మా అఖిలేష్ యాదవ్ గారు చెప్పింది ఏంటి అని అంటే, ఈసారి మనం ఈ అలయన్స్లో ఉన్నాం కదా, ఇండియా అలయన్స్లో ఉన్నాం మనం. ఒకవైపు కాంగ్రెస్ కొంత స్ట్రగుల్ చేస్తున్నది, మనం ప్రధానంగా అక్కడ బీజేపీని ఎదుర్కొనే స్థితిలో అటువైపు పోవాలి మనం జాతీయ స్థాయిలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే దేశంలో ఒక విద్వేషాన్ని పెద్ద ఎత్తున వాళ్ళు పంచుతున్నారు, బ్యాక్వర్డ్నెస్ పెంచుతున్నారు, మూఢనమ్మకాల వైపు తీసుకుపోతున్నారు, ప్రజల సమస్యలు పట్టిస్తున్నారు. ముఖ్యంగా ఈ 2 పార్టీలు కలిసి రాజ్యాంగాన్ని మేము మారుస్తామని చెప్పి మాట్లాడాడు. బీఆర్ఎస్ కేసీఆర్ మాట్లాడాడు, బీజేపీ వాళ్ళు ఎలక్షన్లో ప్రచారం చేసారు, మేము రాజ్యాంగాన్ని మారుస్తాం అంటే కొత్త రాజ్యాంగం, మన రాజ్యాంగాన్ని తీసుకొస్తాం, మీ బీసీ లేనిది, మీరు ఎస్సీ లేనిది, మీరేంది అన్నట్టు మేము ఛాలెంజ్ చేయడం అనేది. మీరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, మీరు గ్రామాలలో బతకండి, కులవృత్తుల్లో బతకండి, మీకు చదివేందుకు, మీకు ఉద్యోగాలు ఎందుకు, మేము చూసుకుంటాం కదా. అదొక అహంకారపూరితమైన మనస్తత్వంలో భాగంగా విపరీతంగా డబ్బు సంపాదించిన తర్వాత వాళ్ళకు మానవ విలువలు తెలివే, వాళ్ళకు సామాజిక విలువలు తెలివే, సామాజిక వర్గాలు ఏ విధంగా ఆలోచిస్తున్నాయి కూడా వాళ్ళకి అర్థం కాదు. సో ఆ క్రమం లోపల అహంకారపూరితంగా వాళ్ళు మేము రాజ్యాంగాన్ని మార్చుకుంటే దాన్ని పెద్ద ఎత్తున జవాబు ఇచ్చింది యూపీ. పెద్ద ఎత్తున బీజేపీని ఓడించింది. వాళ్ళు 400 కావాలని అంటే యూపీలో మేము 80కి తెచ్చుకుంటామనంటే వాళ్ళు మైనార్టీకి వెళ్ళిపోయిన స్థితి ఉన్నది బీజేపీ. సో ఆ విధంగా ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో భాగంగా అఖిలేష్ యాదవ్ గారు నాతో అన్నాడు, మీరు ఈసారి కాంగ్రెస్కి మద్దతు ఇవ్వండి, మీరు కంటెస్ట్ చేయకండి, మీరు ఈసారి
మీరు ఇండియా అలయన్స్లో భాగంగా కాంగ్రెస్కు మీరు మద్దతు ఇచ్చి పనిచేయండి. మనం బీజేపీని ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. దేశ రాజకీయాల్లో మనం ప్రధానంగా ముందుకు పోతున్నాం. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ ఈరోజు పార్లమెంట్లో థర్డ్ బిగ్గెస్ట్ పార్టీ ఇన్ పార్లమెంట్. బీజేపీ కాంగ్రెస్ తర్వాత మూడో అతిపెద్ద పార్టీ సమాజ్వాదీ పార్టీ. మొదటిసారి పెద్ద సంఖ్యలో ఎంపీలు గెలిచి ఉన్న పార్టీ. సో దాంట్లో భాగంగా రాష్ట్రంలో మేము చర్చించుకొని రివ్యూ చేసుకొని మనం దీన్ని చీలిస్తే అది నష్టం జరుగుద్ది. అది బీజేపీ బీఆర్ఎస్ ఫోర్స్, అవి నెగిటివ్ ఫోర్స్, అవి ప్రజలకు వ్యతిరేకమైన ఫోర్సెస్, అవి ప్రచారంలో భాగంగా బతుకుతున్న ఫోర్స్, అవి ప్రజలకు అంత దగ్గరగా ఉన్న ఫోర్సెస్ కావు, ప్రజల పట్ల గౌరవం ఉన్న ఫోర్సెస్ కావు. వాటిని ఓడించాలి, రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సామాజిక న్యాయ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. బీసీ ఉద్యమానికి బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. బీసీ క్యాండిడేట్ ఉన్నాడు. ఈ కోణాల నుంచి ఆలోచించిన తర్వాత మేము రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుని మేము వెళ్ళి మద్దతు ఇవ్వడం అనేది ఎలక్షన్స్లో భాగంగా మేము మద్దతు ఇచ్చినాం, ప్రకటించినాం. దాంట్లో భాగంగా మేము కోరుకుంటున్నాం కూడా ఈ సామాజిక న్యాయ శక్తులందరినీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. మీరందరూ కూడా మనం ఈ బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేట్ ముందుకు వచ్చిండు కాబట్టి, బలమైన క్యాండిడేట్ ముందుకు వచ్చిండు. సామాజిక న్యాయ ఉద్యమాన్ని మనం కాపాడుకోవాలి, బీసీ ఉద్యమాన్ని మనం కాపాడుకోవాలంటే ఇది మనకు కొంత పాజిటివ్ అవుతుంది, దీన్ని మనం సమర్థించాలని చెప్పి కూడా మేము అప్పీల్ ఇస్తున్నాం. మనకున్న సోర్సెస్లో వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతుంది. అంటే హైకమాండ్ అట్లా అనకపోతే మీ క్యాండిడేట్ సమాజ్వాదీ పార్టీ జూబ్లీస్లో పోటీలో ఉండేవాళ్ళు. అంటే ఇది బై ఎలక్షన్ కదా, జనరల్ ఎలక్షన్స్ అయితే అది వేరే విషయం. జనరల్ ఎలక్షన్స్ లోపల మేము ఎట్లాగో ఏ పార్టీ ఉన్నాయని మేము ముందు పోయే అవకాశం ఉంటుంది. బై ఎలక్షన్స్ లోపల మనం ఎక్కువ సిగ్నిఫికెంట్గా ముందు తీసుకుపోయే స్థితి లేదు కాబట్టి మనం అట్లీస్ట్ ఎజెండానన్నా ముందు తీసుకుపోదాం. క్యాండిడేట్ని కాకుండా ఎజెండానన్నా ముందు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి ఈ బై ఎలక్షన్స్ లోపల సామాజిక న్యాయ గెలుపు కోసం మేము కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ను సపోర్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ నాయకత్వం నిర్ణయం చేసింది. దాంట్లో భాగంగా మేము అందరితో వెళ్ళి చెప్పడం కూడా జరిగింది, ప్రకటించడం కూడా జరిగింది. అంటే మీ దృష్టికి వచ్చి ఉంటుంది కాంగ్రెస్ క్యాండిడేట్ కానీ, కాంగ్రెస్ ఫ్యామిలీ అభ్యర్థి ఫ్యామిలీ కానీ అన్ని రౌడీ ముద్ర అనేది బాగా ప్రొపగండా అవుతుంది. దాని మీద మీ పార్టీ ఎట్లా స్పందిస్తుంది? ఇది మనం లోతుగా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇది చిన్న మన పైకి ఏంటంటే వాళ్ళు మనకు బాగా తెలుసు, పొలిటికల్ పార్టీలు వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని చిన్న కేసులు పెట్టి టెక్నికల్గా 3 కేసులు పెడితే అది ఆటోమేటిక్గా రౌడీ షీటర్ లాగా ఎవరినైనా రౌడీ షీటర్ లాగా పెట్టించగలిగే స్థితి ఉన్నది. కాకపోతే అధికార స్థానంలో ఉన్న వాళ్ళు అటువైపు నుంచి మనకు వ్యతిరేకత ఎక్కువ వస్తుందన్న భయం ఉన్నప్పుడు ఏమవుతుందంటే నార్మల్ వ్యక్తినైనా జనరల్ క్యారెక్టర్ ఉన్నాయని కూడా పట్టుకొచ్చి రౌడీ షీటర్ని పెట్టించే పాలిటిక్స్ వాళ్ళ లోపల స్పష్టంగా కనపడుతుంది. నా దృష్టిలో రౌడీ షీటర్ అంటున్నారు కానీ ఇప్పుడు వీళ్ళ పాలసీస్ లోపల బ్యాక్వర్డ్ క్లాస్లో అధికారాన్ని గుంజుకున్నారు, అధికారానికి రానియకుండా అడ్డుకుంటున్నారు. అంటే అధికారానికి దూరం ఒక మేజర్ సామాజిక వర్గాలు 70-80 సంవత్సరాల నుంచి అధికారం కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని నెట్టేసేస్తున్నప్పుడు ఆ రాజకీయాలను మరి రౌడీ రాజకీయాల కంటే నా దృష్టిలో అది ఇంకా ఘోరమైన రాజకీయం, అది ఒక విద్రోహపూరితమైన రాజకీయం అని నేను అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ డైమెన్షన్ తీసుకున్నప్పుడు ఎడ్యుకేషన్లో 11% బడ్జెట్ 14-15లో ఉండే 2014-15లో. ఈరోజు దాని బయట వాళ్ళ గవర్నమెంట్ చివరికి వస్తే 6% బడ్జెట్కి వచ్చింది. ప్రభుత్వ వ్యవస్థనే కొలాప్స్ చేసుకుంటూ వచ్చారు, ప్రభుత్వ విద్యను కూడా కొలాప్స్ చేసుకుంటూ వచ్చారు, దాన్ని వీకెండ్ చేసుకుంటూ వచ్చారు. టీచర్స్ లేరు, క్లాస్ రూమ్లు లేవు, తల్లిదండ్రులు బాగా ఇబ్బంది పడుతున్నారు, ప్రైవేట్ పంపలేని స్థితి ఉన్నది, ప్రైవేట్ విపరీతమైన ఫీజులు ఉన్నాయి, ప్రైవేటైజేషన్ ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది ఒక విధ్వంస. అంటే విద్య అనేది చాలా కీలకమైన సబ్జెక్టు ఏ రాష్ట్రమైనా ఏ సమాజ అభివృద్ధికైనా. అలాంటి విద్యను మొత్తం నాశనం చేస్తున్నప్పుడు, దాన్ని మొత్తం వీకెండ్ చేస్తున్నప్పుడు, మొత్తం ప్రైవేట్ సెక్టర్ అప్పచెప్తున్నప్పుడు ఇది ఒక విధ్వంసాన్ని ప్రమోట్ చేసే యాక్టివిటీ లాగా చూడాల్సిన అవసరం ఉంది కదా. అదేవిధంగా విద్యార్థుల మధ్య రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినప్పుడు కులాల వారీగా వాళ్ళు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఒక డివిజన్స్ తీసుకొచ్చారు. మైనారిటీ స్కూల్ అనేది, ఎస్సీ స్కూల్ అనేది, బీసీ స్కూల్స్ అని, ఈ విధంగా మీరు వేరే వీళ్ళు వేరే వాళ్ళు వేరే ఒక యూనిటీని ప్రమోట్ చేయాలి. అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఈక్వాలిటీని ప్రమోట్ చేయాలి. కులాల అంతరాలను తగ్గించాలి, కులాలను బ్రేక్ చేయాలి. మనమంతా ఒకటనే ఒక సామాజిక దృక్పథాన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా స్కూల్స్లో మేము స్టడీ చేసినాం, విలేజ్కి వెళ్ళి స్టడీ చేసినప్పుడు చాలా విలేజ్ లోపల చాలా మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ కోసం. కొన్ని జిల్లాలు తిరిగినప్పుడు తెలంగాణ కోసం దాదాపు ఈరోజు 1200 మంది ఆత్మహత్య చేసుకున్నారు, చనిపోయారు ఈ ఉద్యమంలో భాగంగా. వాళ్ళని అక్కడున్న స్కూల్కో కాలేజీకో నేమ్ పెడితే
అదొక ఇన్స్పిరేషన్లా ఉంటుంది. పిల్లలు చదువుకునే పిల్లలకు మా ప్రాంతం నుంచి, మా ఊరు నుంచి ఫలానా ఆయన ఆ ఉద్యోగంలో పార్టిసిపేట్ చేసిండు అని ఒక గౌరవం ఉంటుంది. కానీ అది పట్టించుకోకుండా సారా కాంట్రాక్టర్లకు, లేకపోతే కాంట్రాక్టర్లకో, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళ పేరు మీద స్కూల్ పేర్లు పెట్టడం అనేది పిల్లలకి ఏమి ఇన్స్పిరేషన్ ఇస్తుంది? అది ఒక బ్యాడ్ క్యారెక్టర్ని తీసుకొచ్చి పిల్లల మీద రుద్దడం అంటే వాళ్ళు బ్యాడ్ డైరెక్షన్ వెళ్ళమని ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది కదా. సో ఇదంతా ఒక రాజకీయ వ్యవస్థ చేస్తున్న దాడి, ఇదొక విద్రోహము, ఇదొక గుండాయిజం నా దృష్టిలోపల. వీళ్ళు 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 పెద్ద ఎత్తున లూట్ చేసిండ్రు రాష్ట్రాన్ని. ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఈరోజు రూపీ బిలియనీర్స్ ఈరోజు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో తయారు చేసుకున్న వాళ్ళు ఏమన్నా బెదిరించే స్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళు రౌడీయిజం, గుండాయిజం స్థితికి వెళ్ళిపోయారు. వేరే రాజకీయాలను అలౌ చేయని స్థితికి వెళ్ళిపోయారు. ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి గౌరవం లేదు. రాజ్యాంగ విలువల మీద వాళ్ళకు గౌరవం లేదు. ఆ సంస్థలు రాజ్యాంగ విలువలు ప్రమోట్ చేయాలని ఒక దృక్పథం కూడా లేకుండా పోయింది. మొత్తం లూట్. వాళ్ళు ఎక్కడ ప్రపంచ పేరుతో పోటీ పడాలని చెప్పి బీఆర్ఎస్ నాయకత్వం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం లోపల పనిచేసుకుంటూ వచ్చింది. ఇది పెద్ద అరాచకాన్ని సృష్టించింది. రౌడీ అనేది అది చిన్న విషయం. వాళ్ళు ఏదో లోకల్ ఏరియాలో చిన్న చిన్న సెటిల్మెంట్ లోపల రైలు చేయకురా అనేది చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటారు. వీళ్ళు మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ధ్వంసం చేస్తున్నప్పుడు, రాష్ట్రాన్ని ఒక బొందరగడ్డగా మారుస్తుంటే వీళ్ళని ఏమన్నాము? వీళ్ళు రౌడీలు అందామా, గుండాలు అందామా, దొంగలు అందామా, గజ దొంగలు అందామా, డెకాయిట్స్ అందామా, ఏమన్నాం అలా జనం ఫీల్ అవుతున్నారు. కానీ లోతైన అంశాలను జనం చూడడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇట్లాంటి రౌడీ ప్రచారాన్ని నమ్మే పరిస్థితి ఉందా కాన్స్టిట్యూన్సీలో? అంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీ చేయాల్సిన పని ఏంటంటే వాస్తవాలను ప్రజల ముందు పెట్టడం అనేది. వాడు అనుకూలంగా మీడియాను వాడుకోవచ్చు, వాళ్ళ అదే కరెక్ట్ అని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేయొచ్చు. అబద్ధాలే వాస్తవాన్ని ప్రచారం చేసుకునే స్థితి ఉంది. కానీ ఒక సోషలిస్ట్ వాల్యూస్ చుట్టూ పనిచేస్తుంది మా పార్టీ, ఒక కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ చుట్టూ పనిచేస్తుంది మా పార్టీ. మా మీద బాధ్యత ఉంటుంది. ఎలాంటి ఎకనామిక్ సిస్టమ్ ఉన్నది, ఎలాంటి పొలిటికల్ సిస్టమ్ ఉన్నది, ఇది ఏ సెక్షన్స్కు అనుకూలంగా ఉన్నది, పేదల పట్ల ఇది ఎట్లా వ్యవహరిస్తున్నది, బ్యాక్వర్డ్ క్లాసెస్ పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నది, నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల, ఉద్యోగుల పట్ల ఇది ఏ విధంగా వ్యవహరిస్తున్నది, వాళ్ళ జీవన విధానాలు ఏ విధంగా, ఇవన్నీ మేము ఎగ్జామిన్ చేసి వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచే విధంగా అటువైపు తీసుకుపోవడానికి మనం వాళ్ళు అర్థం చేయడానికి ఒక ప్రయత్నం చేసిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి ఏదో చిన్న రౌడీ అని చెప్పి జనాన్ని మిస్లీడ్ చేసి ఓట్లు వేసుకొని వెళ్ళిపోదాం, అదొక రాంగ్ ఆలోచన వాళ్ళు పెట్టుకొని వాళ్ళ లోపలికి పోయి రౌడీ అని లోకల్ జనంలో కలిసి పనిచేసే నాయకులను పట్టుకుని రౌడీ అని చెప్పడానికి ప్రయత్నం చేయడం అంటే వాళ్ళు తప్పుడు ఏజెండాతో వాళ్ళు అక్కడికి పోతున్నారు. వాళ్ళకి అర్థమవుతుంది, రాష్ట్రం కూడా అర్థమవుతుంది. బయట పెద్ద ఎత్తున బ్యాక్వర్డ్ క్లాసెస్ చైతన్యం ఉన్నది, సామాజిక న్యాయ చైతన్యం ఉన్నది. దాన్ని చూస్తలేరు, గమనిస్తలేరు. ఎక్కడో ఇంగ్లాండ్ నుంచి వచ్చే దీనికి, లేదా అమెరికా నుంచి దీనికి ఆ రాజకీయాలు మాట్లాడతానంటే అది 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 లోకల్ పరిస్థితులకు అది సూట్ అవ్వదు. అది ప్రజల మార్పుకే కానీ, సామాజిక మార్పుకే కానీ, పరివర్తనకే కానీ ఏ విధంగా తోడ్పడదు. అదేమన్నా లూట్ రాజకీయాలను, బిలియనీర్లను తయారు చేసుకున్న రాజకీయాలు. పేదలు బిలియనీర్లు గ్లోబలైజేషన్లో భాగంగా భయంకరంగా పేదరికం పెద్ద ఎత్తున పెరిగిపోతున్నది. ఉన్నోడు భయంకరంగా ఆస్తులు పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. వీళ్ళ మధ్య ఉన్న గ్యాప్ చాలా పెద్ద ఎత్తున డెవలప్ అవుతుంది. కానీ తగ్గించాల్సిన బాధ్యత రాజ్యాంగ పరంగా ఈ ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ ఆ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. 10 సంవత్సరాల ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మినీ ఇండియా లాగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ సెక్షన్స్, డిఫరెంట్ ఫీలింగ్స్, డిఫరెంట్ సంస్కృతి కూడా ఉంటుంది. దాన్ని మీరు ఎట్లా వాళ్ళ మెసేజ్ వదలుచుకుంటారు? వాళ్ళందరూ డిఫరెంట్. ఇప్పుడు యాక్చువల్గా మన ఇండియానే ఒక డైవర్సిటీ కల్చర్, మొత్తం డైవర్సిఫైడ్ కల్చర్ ఉన్న దేశం ఇది. అది ఒక మినీ ఇండియా లాగా మనకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మనకు కనిపిస్తుంది. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అక్కడ సౌత్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా డైవర్సిటీ ఉన్నది. యాక్చువల్గా ఇండియా అలయన్స్ డైవర్సిటీని ప్రమోట్ చేస్తుంది. డైవర్సిటీలో భాగంగా డెమోక్రసీ స్ట్రెంగ్తన్ అవుతుందని చెప్పి నమ్ముతుంది. బీజేపీ, బీఆర్ఎస్ లాంటి వాళ్ళు డైవర్సిటీని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఏమన్నా కానీ హోమోజెనైటీ, వన్ ఇండియా వన్ నేషన్ అనే స్లోగన్ల చుట్టూ వాళ్ళు బతుంటారు. అది కాదు. హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారు అక్కడ, తమిళ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు అక్కడ, తెలంగాణ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఆంధ్ర తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు, కన్నడ మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆ లాంగ్వేజ్ని గౌరవించాలి. ఆ గౌరవించే కాన్స్టిట్యూషనల్ క్యారెక్టర్ అవుతుందో, కాన్స్టిట్యూషన్ ఏదైతే అన్ని సామాజిక వర్గాలను, లాంగ్వేజెస్ను, ప్రాంతాలను, ఫెడరలిజాన్ని ఒక
డెమోక్రటిక్ క్యారెక్టర్ని ప్రమోట్ చేయాలని అయితే లక్ష్యం ఉందో, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లోపల ఏదైతే ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీని తీసుకురావడానికి ఉన్నాయో వాటన్నింటినీ గౌరవించే క్యారెక్టరు కాంగ్రెసు సమాజ్వాదీ పార్టీ ఉన్న ఇండియా అలయన్స్లో భాగం. ఆ రెండింటి లోపల ఆ క్యారెక్టర్ ఉన్న కాన్స్టిట్యూషన్ దెబ్బతీయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. డైవర్సిటీని వాడు యాక్సెప్ట్ చేయడు, ఒకటే భాషను వాడు ఇంపోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఫెడరల్ క్యారెక్టర్ని వాడు యాక్సెప్ట్ చేయడు. యూనిటరీ క్యారెక్టర్ను సెంటరే చెప్పిందన్నట్టు మొత్తం రాష్ట్రాల బాధ్యతలను కూడా వాళ్ళు గుంజేసేసుకొని వాళ్ళే ప్రతి అంశం లోపల విద్య ఉన్నది. విద్య కూడా కొంత డైవర్సిటీని ప్రమోట్ చేసిన బాధ్యత విద్య లోపల ఉన్నది. అది మత సామరస్యం డైమెన్షనే కావచ్చు, లింగ్విస్టిక్ డైవర్సిటీ కావచ్చు, భాషాపరమైన డైవర్సిటీ కావచ్చు, మతాలపరమైన డైవర్సిటీ కావచ్చు. అది ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళ మధ్య ఒక సామరస్యత పెంపొందించే విధంగా ఒక ఫ్రెటర్నిటీని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి రాజ్యాంగం చెప్పింది. రాజ్యాంగం బాగా ఎడ్యుకేషన్ చేయాల్సి వస్తుంది. కానీ అది లేదు, నేను చెప్పిందే మీరు యాక్సెప్ట్ చేయాలి అనే రూపం లోపల ఒక అప్పర్ హ్యాండ్నెస్ అనేది పార్టీ లోపల మనకు బలంగా కనపడుతుంది. డైవర్సిటీ ఒక రిప్రజెంటేటివ్ ఎవరైనా ఉన్నారు అని అంటే డెఫినెట్గా ఇండియా అలయన్స్ భాగంలో ఉన్న పొలిటికల్ పార్టీలే. అది రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉన్న పార్టీ కావచ్చు, లేకపోతే అఖిలేష్ యాదవ్ గారి పార్టీ నాయకత్వంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ కావచ్చు. అంటే జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలకు ఓవరాల్గా ఈ పరస్పర దూషణల పర్వం కొనసాగుతున్న క్రమంలో మీరు సూటిగా ఏం చెప్పదలుచుకుంటారు మెసేజ్? అంటే మనం స్పష్టంగా ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలనుకుంటే, ఈ దేశాన్ని మనం అభివృద్ధి వైపు నడిపించుకోవాలనుకుంటే, ఈ దేశం లోపల ఒక సామాజిక వర్గాల మధ్య సామరస్యాన్ని మనం కోరుకుంటే, భాషాయుక్త వాటి మధ్య కూడా సామరస్యాన్ని కోరుకోవాలనుకుంటే, అసమానతలు తగ్గించుకోవాలనుకుంటే, లూటును తగ్గించుకోవాలనుకుంటే, మనం డెఫినెట్గా కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, రాజ్యాంగ విలువలను కోరుకునే పొలిటికల్ పార్టీ దాని అలయన్స్లో భాగంగా, ఇండియా అలయన్స్లో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక బ్యాక్వర్డ్ క్లాస్ అభ్యర్థి దగ్గర నిలబెట్టిండు. కాబట్టి మనం రాజ్యాంగ విలువలను ప్రమోట్ చేసుకునే వైపు ఆలోచించాలి. చిన్న వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నష్టపోవద్దు. మన పిల్లల భవిష్యత్తు ఉన్నది. మన పిల్లలకు చదువు పెద్ద ఎత్తున ఇబ్బంది పాలయ్యే పరిస్థితి ఉంది. వీళ్ళు ఈ బిలియనీర్ రాజకీయాలు, డబ్బున్న రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని వెళ్తే. కాబట్టి మనం ఒక దూరదృష్టితోటి ఒక వెల్ఫేర్ స్టేట్ ఫ్రేమ్వర్క్లో, సామాజిక పరివర్తన ఫ్రేమ్వర్క్లో, సామాజిక న్యాయం ఫ్రేమ్వర్క్లో, సమానత్వం ఫ్రేమ్వర్క్లో మనందరం కలిసి ఉండాలనే ఫ్రెటర్నిటీ ఫ్రేమ్వర్క్లో, ప్రియాంబుల్లో భాగంగా ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, జస్టిస్, యూనిటీ డైమెన్షన్స్ అవుతున్నాయో అదేవిధంగా సెక్యులర్ క్యారెక్టర్ని కాపాడుకునే ఫ్రేమ్వర్క్లో మనం బ్రాడర్ లెవెల్లో ఆలోచించుకోవాలి. ఎక్కువ మందికి అధికారంలో భాగస్వామ్యం ఇచ్చే పాలిటిక్స్ మనం ప్రమోట్ చేయాలి. ఆయన ఏదో చిన్న క్యాంపెయిన్ చేసి సింపతి ఫ్యాక్టర్లో, ఇంకో లేకపోతే తిట్ల ఫ్యాక్టర్లో అది వాటి మనం ఎప్పుడు పట్టించకూడదు. ఈ ప్రచారాలను మనం ఎప్పుడు తిప్పికొట్టాలి. వీళ్ళకేమైనా సామాజిక విలువలు ఉన్నాయా, వీళ్ళకేమైనా రాష్ట్రాన్ని ఒక పాజిటివ్ ముందుకు నడిపించాలని ఒక క్యారెక్టర్ ఉందా, అందరినీ కలుపుకొని పోయే క్యారెక్టర్ వీళ్ళకు ఉందా లేదా, అన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి, అవకాశాలను, తర్వాత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని మనం కాపాడుకునే దృక్పథంతో ఆలోచిస్తూ ఈ ఎలక్షన్స్లో వాళ్ళు ఓటు వేస్తే బాగుంటుందని చెప్పి నేను కాన్స్టిట్యున్సీ ప్రజలకు నేను అంటే ఈ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీజేపీని టార్గెట్ చేస్తుందా, బీఆర్ఎస్నా ఈ ఎలక్షన్స్లో? బీజేపీ, బీఆర్ఎస్ రెండు వేరు కాదు. చూస్తే మనకు బీజేపీ వేరు, బీఆర్ఎస్ వేరులా కనపడుతుంది. కానీ బీఆర్ఎస్ మొదటి నుంచి బీజేపీతోటే ఉన్నది. బీజేపీ ఎప్పుడూ సమాజంలో డివిజన్స్ తీసుకొచ్చి పెట్టింది. ఒకవైపు ముస్లింలను హేట్ చేస్తుంది, ఇంకోవైపు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్న రిజర్వేషన్స్ ఖతం చేస్తుంది, ఇంకోవైపు ఎస్సీలను పాత పద్ధతి లోపల వివరించాలని చూసే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి అసలు రాజ్యాంగం మీద గౌరవం లేదు. రాజ్యాంగం ఒక కాన్స్టిట్యూషనల్ నేషన్, ఒక జాతిని రాజ్యాంగం కింద ఒక జాతిని నిర్మించుకోవాల్సిన విషయాన్ని పక్కకు పెట్టి అది మొత్తం ప్రజలకు వ్యతిరేకంగా, సంస్కృతికి వ్యతిరేకంగా వాళ్ళు కొంతమంది టాప్ లెవెల్ వాళ్ళకి అనుకూలంగా ఉండే పద్ధతిలో వాళ్ళు వివరిస్తుంది. కాబట్టి బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదు. వాళ్ళు మొదటి నుంచి రెండు ఒకటే. పైకి ఏదో మాట్లాడుకుంటారు, ప్రజల ముందు ఏదో మన డ్రామా చేస్తుంటారు, కానీ ఇంటర్నల్గా వాళ్ళ ఒక అండర్స్టాండింగ్ ఉన్నది. అండర్స్టాండింగ్లో భాగంగా మనకు స్పష్టంగా ఒకటి కనపడుతుంది కదా. ఒక కమిషను అక్కడ కాళేశ్వరం దాని లోపల అవినీతి జరిగిందని చెప్పి అది ప్రూవ్ చేసింది. అది
దాంట్లో భాగంగా స్టేట్ గవర్నమెంట్ సిబిఐని అపాయింట్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడిగింది. ఈ రోజు వరకు సిబిఐని వాళ్ళు మాట్లాడటం లేదు. అదే ఇంకో వేరే వాళ్ళ అపోజిషన్ వాళ్ళైతే ఇమీడియట్గా విదిన్ ఏ డే ఆర్ విదిన్ సెకండ్స్ లోపల వాళ్ళు వచ్చి ఆ కేసు తీసుకొని ఇబ్బందులు పెట్టే పరిస్థితి. అంటే కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ. ఎందుకనంటే బీఆర్ఎస్ బీజేపీకి మొదటి నుంచి అనుకూలంగా ఉంది, ఇంటర్నల్గా అనుకూలంగా ఉన్నది. అంటే వాంటెడ్లీ జాప్యమా సిబిఐ విచారణ? డెఫినెట్గా అండర్స్టాండింగ్లో భాగంగానే సిబిఐని పక్కకు పెడుతున్న స్థితి. సిబిఐ ఎంక్వైరీని వాళ్ళు చేయటం లేదు. వాళ్ళే మళ్ళీ వాళ్ళు ఎలక్షన్స్ వచ్చి మాట్లాడుతారు, నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది ఏటీఎం అని చెప్పి నడ్డా గారు వచ్చి మాట్లాడతారు ఎలక్షన్స్ లోపల. వాళ్ళ నాయకత్వం, జాతీయ నాయకత్వం వచ్చి మాట్లాడుతుంది. ఆయన మంత్రి మన బండి సంజయ్ గారు అంటాడు, మీరు సిబిఐ ఆర్డర్ చేయండి, మేము ఇమీడియట్గా మేము చేస్తామని చెప్పి మాట్లాడతారు. కానీ సిబిఐ ఆర్డర్ చేసిన తర్వాత మరి బండి సంజయ్ గారు మాయమైనట్టు కనపడుతుంది. ఎక్కడ లేడు, ఎక్కడ మాట్లాడటం కూడా లేదు. అంటే 42% కూడా ఇలాంటి రాజకీయమే ఉందటరా? 42% స్పష్టంగా బీజేపీ బీసీల పట్ల ఉన్న వ్యతిరేకతను స్పష్టంగా చూపిస్తున్నది. బీఆర్ఎస్ బీసీల పట్ల వ్యతిరేకతను స్పష్టంగా చూపిస్తుంది. బీఆర్ఎస్ ఈ రోజు వరకు కూడా 42% గురించి మెయిన్ పార్టీ మాట్లాడటం లేదు. అందులో బీసీలు పక్కకు వచ్చి మాట్లాడుతున్నారు, కానీ పార్టీ నాయకత్వం, దాని నాయకత్వం, సెంట్రల్ నాయకత్వం అవుతుంది, అది వాళ్ళు మాట్లాడటం లేదు. అది అంటే బీఆర్ఎస్కి, ఎందుకంటే బీఆర్ఎస్ ముందే దాన్ని తగ్గించేసింది. 34 నుంచి 22 తీసుకొచ్చింది. బీసీ వ్యతిరేకత స్పష్టంగా బీఆర్ఎస్ కనపడుతుంది. బీజేపీ లోపల ఏంది, మండల్ ఉద్యమాన్ని వ్యతిరేకించింది బీజేపీ. మండల్ ఉద్యమం బ్యాక్వర్డ్ క్లాస్కి ఒక ఐడెంటిటీ ఇచ్చే ఉద్యమం. ఐడెంటిటీలో భాగంగా ఒక ఇంక్లూజివ్గా సిస్టమ్ లోపలికి రావడానికి వీపీ సింగ్ టైంలో 1990లో వీపీ సింగ్ గారు ఉన్నప్పుడు, జనతాదళ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసిండు ఆగస్టు 7 నాడు. దానికంటే ముందు దాంతో ఏమైంది, పెద్ద ఎత్తున వాళ్ళు కమండల్ ఉద్యమాన్ని, మందిర్ ఉద్యమాన్ని ముందు తీసుకొచ్చారు. మందిర్కి ఎవరు వ్యతిరేకం కాదు. మండల్ని మద్దతు ఇద్దాం, మందిర్ని కూడా కోరుకుందాం, అది వేరే విషయం. మందిర్లు అనేది సుప్రీంకోర్టుకు వదిలిపెట్టినాం, అది సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకున్నా దాన్ని అందరూ కట్టుకుందాం అని చెప్పి ఆ రోజు సమాజ్వాదీ పార్టీ స్పష్టంగా చెప్పింది. కానీ మందిర్ ఉద్యమాన్ని ఎందుకు తీసుకొచ్చిండ్రు, ఈ మండల్ ఫోర్సెస్, ఈ బ్యాక్వర్డ్ క్లాస్ ఫోర్సెస్ కన్సాలిడేట్ అవుతున్నాయి, బలపడుతున్నాయి. జాతీయ అది రాజకీయాల లోపల భాగం పంచుకునే వైపు ముందుకు పోతున్నాయి. ఎడ్యుకేషన్ లోపల, ఎంప్లాయ్మెంట్ లోపల, ఎంటర్ప్రీన్యూర్షిప్ లోపల అన్నింటిలో భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నవి. దానికి వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకు ఎస్సీల రూపంలో కనపడ్డా ఇష్టం లేదు, బీసీల రూపంలో కనపడ్డా ఇష్టం లేదు. ఏదన్నా ఏదో ఒకటి భాష మాట్లాడుతుంటుంటారు. కానీ దాని ఫలితాలు మొత్తం పైన ఉన్న ఒక క్రీమీ లేయరు సామాజిక వర్గాలకే చెందుతున్న పరిస్థితి ఉన్నది. దాని ద్వారా వీళ్ళందరినీ వెనుకబడుతనంలో ఉంచడం అనేది వాళ్ళ పర్మనెంట్ ఎజెండాలో భాగంగా ఉన్నది. అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ భాషల లోపల స్పష్టంగా బీసీ వ్యతిరేకత మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఈ బంధం అంటే ఇండియా కూటమిలో భాగస్వామ్య సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఈ మైత్రిని కొనసాగించే అవకాశం ఉందా? డెఫినెట్గా. ఈరోజు మేము రాహుల్ గాంధీ గారు స్పష్టంగా సోషలిస్ట్ ఎజెండానే, సమాజ్వాదీ ఎజెండానే ఆయన దేశంలో క్యాంపెయిన్ చేస్తుంది. అదే మేము మొదటి నుంచి కూడా కాన్సెన్ససే కావచ్చు, రాజ్యాంగమే కావచ్చు, రిజర్వేషన్సే కావచ్చు, వీటి మీద పెద్ద ఎత్తున ఉద్యమించిన పార్టీ సమాజ్వాదీ పార్టీ. ములాయం సింగ్ యాదవ్ దగ్గర నుంచి అసలు సమాజ్వాదీ పార్టీ 1916 లోహియా గారి నాయకత్వం లోపల అది హైదరాబాద్లో ఏర్పడింది. సోషలిస్ట్ పార్టీ రాజేంద్ర నగర్లో ఏర్పడ్డది. ఇదేదో మన వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తుంటారు. ఇక్కడి నుంచి అడిపోయింది. అంతకుముందు హైదరాబాద్లో ఎడుకోవట్లేదు. అప్పటి నుంచి లోహియా డాక్టర్ రామ్మనోహర్ లోహియా నాయకత్వం లోపల పిచ్చిడే పావే సౌమ్య సాట్ అనే ఒక స్లోగన్ తోటి, వెనుకబడ్డ వాళ్ళకు 100లో 60 అనే ఒక స్లోగన్ తోటి 1916 బ్యాక్వర్డ్ క్లాసెస్ నాయకత్వాన్ని, ఎస్సీ ఎస్టీ మైనారిటీల నాయకత్వాన్ని వాళ్ళు ప్రమోట్ చేసినారు. దాంట్లో భాగంగానే సోషలిస్ట్ పాలిటిక్స్లో భాగంగానే యూపీ లోపల బ్యాక్వర్డ్ క్లాస్ ముఖ్యమంత్రులు ఎంతోమంది వచ్చారు. 60s నుంచి వచ్చారు. బీహార్లో బీపీ మండల్ గారు ముఖ్యమంత్రి అయింది 1968లో. 1970s లోపల యూపీలో ముఖ్యమంత్రి అయ్యారు. అసలు యూపీ, బీహార్లలో పెద్ద ఎత్తున బ్యాక్వర్డ్ క్లాస్ ముందుకు వచ్చారు. దళిత నాయకత్వం కూడా ముందుకు వచ్చింది. ఎందుకనంటే ఒకవైపు అంబేద్కర్ ప్రతిపాదించిన అనైలేషన్ ఆఫ్ కాస్ట్ ఎజెండా కావచ్చు, లోహియా ప్రతిపాదించిన జాతితోడు ఆందోళన కావచ్చు, లేకపోతే పిచ్చిడే పావే సౌమ్య సాట్ అనే స్లోగన్లో భాగంగా, నాన్ కాంగ్రెసిజంలో భాగంగా అప్పటి రోజుల్లో పెద్ద ఎత్తున చైతన్యం నిర్వహణ చేశారు. కాబట్టి ఈరోజు ఒక బీసీ ఐడెంటిటీ దేశంలో కనపడుతుంది. లేకపోతే బీసీలే కనపడకుండా చేద్దామని వీళ్ళ ప్రయత్నం, వీళ్ళు బీజేపీ వాళ్ళ ప్రయత్నం. దేశంలో బీసీలు అనే ప్రశ్న రావద్దని ప్రయత్నం చేసినారు. బీసీ ఐడెంటిటీ ఇవ్వడానికి వాళ్ళు అడ్డుకున్నారు. మనకు బీసీ ఐడెంటిటీ రావడానికి 46 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. అంబేద్కర్ గారు ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది. బీసీలకు మీరు కమిషన్ ఏర్పాటు చేయటం లేదు, వాళ్ళకు హక్కులను ఇవ్వడానికి మీరు ముందుకు రావట్లేదని చెప్పి 1950s లోపల ఆయన రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోయిన స్థితి ఉన్నది. దాని కమిషన్ వేస్తే ఫస్ట్ కమిషన్ రిజెక్ట్ చేసిండ్రు. సెకండ్ కమిషన్ జనతా పార్టీలో భాగంగా వస్తే ఆ రోజు కూడా
జనతా పార్టీ కూడా ఇది ఛానల్ అయిందని కమిషన్ చెప్పి మళ్ళీ దాన్ని పక్కకు పెట్టిండ్రు, కొత్త కమిషన్ వేసారు. కొత్త కమిషన్ వచ్చిన ఆయన పక్కకు పెట్టిన తర్వాత మళ్ళీ వీపీ సింగ్ జనతాదళ రూపంలో వచ్చిన తర్వాత సోషలిస్టుల ప్రమేయంతో అదేవిధంగా బహుజన శక్తుల ప్రమేయంతో కూడా ఈ మండల్ కమిషన్ యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది 1990 ఆగస్ట్ లోపల. ఓకే. సో బీసీలు అనేది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో 1992 వరకు లేరు. దేశంలో ఉన్నారు కానీ వాళ్ళ దృష్టిలో లేరు. వాళ్ళ దృష్టిలో అందరూ జనరల్ పబ్లికే. మనకున్నది మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా 1970 నుంచే మనకు బీసీ రిజర్వేషన్ ఉన్నది. కానీ కేంద్రం దృష్టిలో కేంద్ర సంస్థలలో ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు. ఎంప్లాయ్మెంట్ 1993లో మొదటిసారి రిజర్వేషన్ ఇచ్చిండ్రు, 90లో కమిషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత. ఎడ్యుకేషన్లో వీళ్ళకి రావడానికి 2008 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. 2006లో కోర్టు పోతే 8 దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి బీజేపీ ఎప్పుడూ బీసీలను వ్యతిరేకించిన వాళ్ళే. ఈరోజు ప్రైవేటైజేషన్ పేరు మీద పబ్లిక్ సెక్టర్ మొత్తం ప్రైవేటైజ్ చేయడంతో లక్షల కొద్ది ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ బీసీలు కోల్పోతున్నారు బీజేపీ వల్ల. అదేవిధంగా కేంద్రంలో రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా రకరకాల అవకతవకలను క్రియేట్ చేస్తున్నారు. ప్యారలల్ రిక్రూట్మెంట్ అని సివిల్ సర్వీసెస్లో పెట్టి ఒక్క బీసీని, దానికి ఏం ఎగ్జామ్ ఉండదు, 10% పొజిషన్స్ ప్యారలల్ రిక్రూట్మెంట్లో లాటరల్ రిక్రూట్మెంట్ అనే పాలసీలో అంటే డైరెక్ట్ ఒక తీసుకొచ్చి డైరెక్ట్ ఐఎస్సీ పొజిషన్లో కూర్చోబెట్టచ్చు, డైరెక్టర్గానో లేకపోతే జాయింట్ సెక్రటరీలో కూర్చోబెట్టచ్చు. అందులో ఒక్క ఎస్సీ ఉండడు, ఒక్క బీసీ ఉండడు. వాళ్ళ సెక్రటరీస్ లోపల లెక్కలు మనకి ఈ మధ్య స్పష్టంగా బయటకు వచ్చినాయి. 90 సెక్రటరీస్ ఉంటే ఒక 5 ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఉన్నారు. 3 కలిస్తేనే ఒక 5 మెంబర్స్ ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా అప్పర్ కాస్ట్. మీడియా మొత్తం అప్పర్ కాస్ట్ చేతిలో ఉన్న స్థితి ఉన్నది. అదేవిధంగా మైనింగ్ సెక్టర్సే కానీ, ఇండస్ట్రీ కానీ, కార్పొరేట్ కానీ ఏ చూసినా కానీ ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లేని స్థితి ఉన్నది. ఈ దేశంలో టోటల్ ఎక్స్క్లూజన్ అనేది భయంకరంగా వెళ్ళిపోయింది. దాంతో బ్యాక్వర్డ్ క్లాస్ని గౌరవించే కల్చర్ ఈ దేశం లోపల లేకుండా పోయింది. మన మీద బ్యాక్వర్డ్ క్లాస్ అంటే వాడు కూర్చోపో బయట కూర్చోపోనే ఒక దుర్మార్గమైన అరాచకమైన కల్చర్ ఈ దేశంలో ప్రమోట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ద్వారా బీసీల స్లోగన్ బలంగా వినిపిస్తుంది అని మీ పార్టీ భావిస్తుందా? బీసీ జూబ్లీహిల్స్ లోపల బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేట్ను కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ని గెలిపించడం అనేది డెఫినెట్గా బ్యాక్వర్డ్ క్లాసెస్ లోపల ఒక కొంత జూబిలేషన్ అనేది స్పష్టంగా కనపడుతుంది. గెలిపించుకున్నామని కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఆ బ్యాక్వర్డ్ క్లాస్ ఉద్యమాన్ని ముందు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. అది తీసుకుపోయినప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రెషర్ ఉంటుంది కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్ను అన్ని రంగాల్లో కన్సిడర్ చేయాల్సిన స్థితి ఏర్పడుతుంది. కాబట్టి అటువైపు ఇది డెఫినెట్గా ఉపయోగపడుతుందని చెప్పిన. అంటే సమాజ్వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున ఎలక్షన్ సందర్భంగానే ఆఫ్టర్ ఎలక్షన్స్ కావచ్చు, మీరు ఏమన్నా ప్రపోజల్స్ పెట్టే అవకాశాలు ఉన్నాయా? అంటే బ్రాడ్గా ఏంటంటే సామాజిక న్యాయం చుట్టూ మేము క్యాంపెయిన్ చేస్తున్న స్థితి. దాంట్లో భాగంగా గవర్నెన్స్ను కూడా సామాజిక న్యాయ సెన్సిటివిటీ ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం. అభివృద్ధి లోపల కూడా సామాజిక న్యాయ సెన్సిటివ్ ఉండాలని చెప్పి కోరుకుంటాం. అధికారం లోపల కూడా సామాజిక న్యాయ సెన్సిటివ్ ఉండాలని కోరుకుంటున్నాం. ఏదో ఒక కులాన్ని తీసుకొచ్చి అన్ని పదవులను కూసబెట్టి వ్యవస్థను మొత్తం వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీకి భిన్నం లేకుండా వివరించడం అనేది సరైనది కాదు. అది వాళ్ళ పార్టీ కూడా జాతీయ స్థాయి లోపల క్యాంపెయిన్ చేస్తుంది. మేము కూడా దాన్ని ప్రాక్టికల్గా ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఏ విధంగా మనం న్యూ ఫార్మ్స్ మనం ప్రపోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఇది గ్లోబలైజేషన్ పేరు మీద భయంకరంగా పై సామాజిక వర్గాల్లో ఒక బలమైన ఆర్థిక ఒక ఎకనామిక్ క్యాపిటల్ వచ్చి కూర్చున్నది. వాళ్ళు కింది వాళ్ళని గౌరవించే స్థితి లేకపోతే వాళ్ళు మొత్తం వ్యవస్థను మొత్తం వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు. రాజకీయంగా వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు, వ్యాపార పరంగా కూడా వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు. నాణ్యమైన విద్యను కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. తర్వాత వైద్యం అయితే చాలా ఘోరంగా తయారై కూర్చున్నది. మనకి అది అయిందంటే భయపడే స్థితి. ప్రైవేట్ సెక్టర్ పోతే వాడు ఎంత గురుస్తాడో లేని జబ్బులు కొత్త జబ్బులు వచ్చే స్థితి తయారైపోతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ బాగా క్రెడిటెడ్ హాస్పిటల్ ఉస్మానియా ఈరోజు ఒకటి పట్టించుకునే స్థితికి వెళ్ళిపోయింది. గాంధీ ఉస్మానియా అంటే రాష్ట్రంలో ఒక ఎపెక్స్ హాస్పిటల్స్ లా ఉండేది. మంత్రులైనా ఐఏఎస్ ఆఫీసర్స్ అయినా అక్కడికి పోయి వైద్యం చేయించుకునే స్థితిని ఇలా ఎవరు పేదోళ్ళు కూడా అటు పోవడానికి సిద్ధంగా లేదు. అందుకని డిస్ట్రాయ్ చేసి పెట్టిండ్రు. వైద్యాన్ని మొత్తం వ్యాపారంగా మార్చేసిండ్రు. మన జీవితంలో మెరుగుదల వస్తుందని అనుకుంటే ఈ రూపాలలో మనల్ని వెనుకకు నెట్టేస్తున్న స్థితి ఉంది. వైద్యపరంగా, విద్యాపరంగా ఈ వ్యాపారాలు చేయడంతో, ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఉద్యోగాలు ఇవ్వలేదు ఆయన, టీచర్లు రిక్రూట్ చేయలేదు ఆయన. మేము చాలా స్కూల్స్ విజిట్ చేస్తే వాళ్ళు అడుగుతున్నారు,
అక్క చెల్లి ఇద్దరు ఒకటే క్లాస్లో కూర్చుంటారు అయ్యా అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకమ్మా అంటే ఐదో క్లాస్ ఉంటే 5 రూమ్లు ఉండాలి. ఆడ 5 రూమ్లు ఉండేది 2 రూమ్లు ఉంటాయి. ఇద్దరే టీచర్లు ఉంటాడు, ఒక ఆయన సెలవు మీద ఉంటాడు. ఒక ఆయన కోసం 1వ తరగతి నుంచి 5వ తరగతి అనుకుంటే ఒకటే రూమ్లో కూర్చోబెట్టి చదువు చెప్పాల్సిన స్థితి ఉన్నది. ఇదేంది ఎట్లా పోతారు మా పిల్లలు, ఎట్లా చదువుకుంటారు? మేము అప్పులు చేసి మేము బయటకు పోవాల్సిన స్థితి ఏర్పడ్డది. అంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదు? ఊరికే స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఎన్నడూ పట్టించుకోలేదు. రెవ్యూ మీటింగ్లో అంటే మీరు ప్రచారంలో బీఆర్ఎస్ బీజేపీ వైఫల్యాలు ఎత్తి చూపుతారా? బీజేపీ బీఆర్ఎస్ నిలువరించకపోతే మనం పెద్ద ఎత్తున నష్టపోతాము. తెలంగాణ జాతీయ స్థాయిలో దేశాన్ని కూడా మనం పెద్ద ఎత్తున దెబ్బతింటాము. మన పిల్లల భవిష్యత్తు మొత్తం చాలా అగమ్యగోచరంగా తయారవుతుంది. బీజేపీ చాలా ప్రమాదకరంగా వాళ్ళు ప్రజలకు దూరంగా ఉండే పాలిటిక్స్ని కండక్ట్ చేస్తున్నది. ఏదో స్లోగన్లు మనకప్ప చెప్తున్నారు, వ్యాపారాలు మొత్తం అక్కడ కార్పొరేట్ సెక్టర్ను వాళ్ళు తీసుకెళ్తున్నారు. సో అధికార కాన్సన్ట్రేషను, రాజ్యాంగానికి విలువ లేని స్థితి, క్యాపిటల్ కాన్సన్ట్రేషన్, ఇవి రాజ్యాంగ విలువలకు వ్యతిరేకం. అది క్యాపిటల్ కాన్సన్ట్రేషన్ చేయొద్దని డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ రాజ్యాంగం చెప్తుంది, కానీ మొత్తం చేస్తుంది అది. అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగానే వాళ్ళు చేస్తున్న స్థితి ఉన్నది. రాజ్యాంగ వ్యవస్థలను మొత్తం వీకెన్ చేస్తున్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్గా పనిచేసే పరిస్థితి లేదు. కోర్టులు కూడా ఇండిపెండెంట్గా జడ్జిమెంట్ వచ్చే స్థితి లేకుండా తయారవుతున్నది. కాబట్టి వ్యవస్థను మొత్తం డిస్ట్రాయ్ చేస్తున్నారు వీళ్ళు. దానికి అనుకూలంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కాకపోతే శక్తి లేకపోవచ్చు, కాకపోతే ఇక్కడ ఉన్న ఆర్థిక వ్యవస్థను వాళ్ళు మలుచుకునే తెలివి అయితే వాళ్ళకు ఉన్నది. దాంట్లో భాగంగా మనకు అన్ని వర్గాలకు చెందాల్సిన ఒక బడ్జెటరీ అలొకేషన్ మొత్తం దాన్ని కొన్ని వాళ్ళకి ఫెసిలిటేట్ చేసే విధంగానే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఇది నిజంగా ప్రజల కేంద్రంగా చేస్తున్న యాక్టివిటీ మాత్రం కాదని చెప్పి ఫీల్ అవుతున్నాను. కాంగ్రెస్ అభ్యర్థి జూబ్లీహిల్స్లో నవీన్ కుమార్ యాదవ్ను గెలిపించాలనే పట్టుదల సమాజ్వాదీ పార్టీలో ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ క్యారెక్టర్ మీరు ఎట్లా విశ్లేషిస్తారు? యాక్చువల్గా ఈరోజు మనం సమాజం కోరుకుంటుంది, పొలిటికల్ పార్టీలు కూడా కోరుకోవాల్సింది ఏంటంటే యూత్ను పాలిటిక్స్ లోపల ఇండక్ట్ చేయాలనేది మనకు ఉండాలి. యూత్కి ఒక లాంగ్ ట్రాజెక్టరీ ఉంటుంది. ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండే స్థితి ఉంటుంది. కాబట్టి అకౌంటబిలిటీని వాడు డెమాన్స్ట్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాకు గెలిచినా నేను పట్టించుకోనంటే నెక్స్ట్ టైం వాడు అలా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి పెద్దోళ్ళు అయితే అది భిన్నంగా ఉంటుంది. అది యూత్ను ప్రమోట్ చేయడం ఒకటి. రెండోది ఎడ్యుకేటెడ్ సెగ్మెంట్ని ప్రమోట్ చేయడం. మూడోది కింది సామాజిక వర్గాల నుంచి వచ్చిన నాయకుని ప్రమోట్ చేయడం ఒక పాజిటివ్ లక్షణం. అది నాలుగోది ఒక లోకల్ క్యారెక్టర్. అక్కడ జనంలో అక్కడనే పుట్టి అక్కడనే పెరిగి అక్కడ ఉన్న లోకల్ కల్చర్లో భాగంగా వ్యవహరిస్తున్న వ్యక్తి రావడం అనేది వాళ్ళకి రియల్ రిప్రజెంటేటివ్ వచ్చిండైన సంతోషం వాళ్ళకు ఉంటుంది. ఒక రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ ఉంటుంది. ఎవరినో బయటను పట్టుకొచ్చి అక్కడ వెళ్తే ఎవడో సంబంధం లేని వాళ్ళు వచ్చి మన దగ్గర పోవాలంటే మన జనం భయపడతారు, పోయిన వాళ్ళు పట్టించుకోరు. సో వీళ్ళు ఇండిఫరెంట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఏంటంటే గవర్నెన్స్నే కానీ అడ్మినిస్ట్రేషనే కానీ పాలసీ మేకింగ్నే కానీ కింది స్థాయి దాకా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ వైపు తీసుకుపోవడానికి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులను ఎన్నుకోవడం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి డెఫినెట్గా నవీన్ యాదవ్ ఒక పాజిటివ్ పర్సనాలిటీ, ఒక మెరిటోరియస్ పర్సనాలిటీ. ఆయన డెఫినెట్గా మనం ఎన్నుకుంటే ఆయన హైదరాబాద్కే నాయకత్వం ఇచ్చే అవకాశం ఉంటుంది. అవసరమైతే రాష్ట్రం లోపల కూడా బ్యాక్వర్డ్ ఉద్యమానికి ఒక స్ట్రెంగ్త్ అవుతాడు, ఒక అసెట్ అవుతాడని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ముఖ్యంగా గెలుపుకోవడంలో బాగా ప్రభావితం చేసే సామర్థ్యం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళకి మీరు ఏమన్నా అప్పీల్ చేయదలుచుకున్నారా? ఉద్యోగులను ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ లోపల చూడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతున్నాను. అవును, సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం కొన్ని అటెండ్ చేయట్లేదు, వాటి మనం సాధించుకోవాల్సిన అవసరం మనకున్నది, అటువైపు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈ 1-2 సమస్యలు చిన్న సమస్యల కేంద్రంగా ప్రభుత్వాన్ని అసెస్ చేసి ఆ క్యాండిడేట్ను మనం ఓన్ చేసుకోకపోతే మనం నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగులు బ్రాడర్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ లోపల, ఈ విద్వేషాన్ని అడ్డుకునే ఫ్రేమ్వర్క్ లోపల, సామాజికాన్ని ముందుకు తీసుకునే ఫ్రేమ్వర్క్ లోపల, పార్టిసిపేషన్ పెంచే ఫ్రేమ్వర్క్లో భాగంగా అందరికీ అవకాశాలు, అందరికీ భాగస్వామ్యం అనే మైండ్ సెట్ను మనం ముందు తీసుకుపోవడానికి ఉద్యోగులు దీనికి సహకరించాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ఓట్లను ఆ విధంగా వేస్తే బాగుంటుందని చెప్పి నేను వాళ్ళని అప్పీల్ చేస్తున్నాను. ధన్యవాదాలు ప్రొఫెసర్ శివపాత్రి గారు. థ్యాంక్ యూ. హోరావరిగా సాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అనూహ్యమైన రీతిలో సమాజ్వాదీ పార్టీ కూడా వ్యూహాత్మకంగా తెరపైకి వచ్చింది. అయితే ఇది జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో
ఒక స్ట్రాటజీలో భాగంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కావచ్చు, రాజ్యాంగాన్ని పరిరక్షించడం కావచ్చు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో దేశాన్ని, దేశ సమగ్రతను కాపాడే క్రమంలో కీలకమైన నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర సమాజ్ పార్టీ తీసుకుంది. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్థాయిలో కావచ్చు, ప్రత్యేకించి ముఖ్యంగా ఎస్పీ జాతీయ అధ్యక్షులు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు కావచ్చు, రాష్ట్ర కమిటీకి ప్రత్యేకించి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ సింహాద్రి గారికి ఇచ్చిన ఆదేశాలు లేదా ఇన్స్ట్రక్షన్స్ నేపథ్యంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో సమాజ్వాదీ పార్టీ ముందుకు రావడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా భావిస్తుందని వారి మాటల్లో మనకు అర్థమవుతుంది. ధన్యవాదాలు ప్రొఫెసర్ సింహాద్రి గారు. థ్యాంక్ యూ. కెమెరామెన్ ఆకుల నరసింహతో ఉప్పు వీరాయనలు, హైదరాబాద్ జిల్లా. ఓకే కెమెరా. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని ఉప ఎన్నిక జరుగుతున్న ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం జూబ్లీహిల్స్లో ఉన్నాము. ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్న ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం హోరాహోరీ తలపడుతున్నాయి. ఈ సీట్ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేసింది. అదేవిధంగా జూబ్లీహిల్స్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కూడా భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రధానంగా ప్రయత్నం చేస్తుండడంతో ఎన్నికల ప్రచారం కూడా వాడివేడిగా జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రత్యేకించి సమాజ్వాదీ పార్టీ కూడా అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్కు మద్దతు ప్రకటించడం కీలకంగా మారింది. బీసీలు కానీ, బహుజనులు కానీ అత్యధిక శాతం ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ కూడా అధికార పార్టీకి మద్దతు ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎస్ సింహాద్రి గారు మనతో ఉన్నారు. సింహాద్రి గారు, చెప్పండి, మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్కు మద్దతు ప్రకటించారు, ఎలా ఉంది? యాక్చువల్గా సమాజ్వాదీ పార్టీ జాతీయ స్థాయిలో సమాజ్వాదీ పార్టీ ఇండియా అలయన్స్లో భాగంగా కాంగ్రెస్, ఈ 2 పార్టీలు జాతీయ రాజకీయాలను అడ్రస్ చేస్తున్న స్థితి ఉన్నది. అయితే ఈ అడ్రస్ చేస్తున్న క్రమం లోపల గత 1 సంవత్సరం, అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గర నుంచి దేశంలో ఒక కొత్త ఎజెండాను ఇంట్రడ్యూస్ చేసింది. ప్రధానంగా సోషల్ ఎజెండాను మొదటిసారి 2024 లోపల జాతీయ స్థాయిలో సోషల్ ఎజెండా ఎలక్షన్ ఎజెండాగా మారింది. అంతకుముందు ఎప్పుడూ సోషల్ ఎజెండా ఎలక్షన్ ఎజెండాగా ఈ దేశంలో లేదు. తర్వాత ఈ సోషల్ ఎలక్షన్ ఎజెండా అయిన తర్వాత దాంట్లో భాగంగా కాస్ట్ సెన్సస్ గురించే కానివ్వండి, లేకపోతే రాజ్యాంగ సేవ్ కాన్స్టిట్యూషన్ అనే అంశం చుట్టే కానివ్వండి, రిజర్వేషన్ సీలింగ్ని ఎత్తివేయడం అనేది కానివ్వండి, తర్వాత బీజేపీ చేస్తున్న విద్వేష ప్రచారానికి వ్యతిరేకంగా ఈ ఎజెండా డెఫినెట్గా బలంగా పనిచేసింది. దేశం లోపల ఒక ఎజెండా సెట్ చేసింది. దాంట్లో రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున దేశం లోపల ఈ ఎజెండాను తీసుకుపోగలిగాడు. యాక్చువల్లీ సోషలిస్ట్ ఎజెండా ములాయం సింగ్ యాదవ్ గారి దగ్గర నుంచి ఈ రోజు అఖిలేష్ యాదవ్ గారి వరకు సోషలిస్టులు పీడీఏ రూపంలో, పిచ్చిడా దళిత అల్పసంఖ్యాక ఆదివాసీ రూపం లోపల ప్రచారం చేసిండ్రు, బీజేపీని ఓడించగలిగింది. అయితే దీని పరిణామం ఏమైందంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిట్ అయింది కాబట్టి కులగలను వాళ్ళు చేసిండ్రు. దాదాపు 1.5 years ఒక డిబేట్ జరిగింది. అదేవిధంగా రిజర్వేషన్స్ కూడా పంచాయతీరాజ్ చర్చలు 42% జరగడంతో బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఒక బలమైన చైతన్యం మన రాష్ట్రంలో కనపడుతున్నది. బ్యాక్వర్డ్ క్లాసెస్ చైతన్యం కనపడుతుంది కాబట్టి బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వీళ్ళు ప్రధానంగా క్యాండిడేట్ను నిలబడడం అక్కడ. ఆ క్యాండిడేట్కు బ్యాక్వర్డ్ క్లాస్ ఐడెంటిటీ ఉన్నది. రెండోది స్థానిక ఐడెంటిటీ కూడా ఉన్నది. లోకల్ ఫ్యామిలీ మొత్తం మొదటి నుంచి నేటివ్ లోకల్ డైమెన్షన్ కూడా ఉన్నది. కాబట్టి ఈ అంశం డెఫినెట్గా నేను అనుకుంటా నవీన్ యాదవ్కు ఉపయోగపడుతుంది. రెండవ ప్రధానమైన అంశం అంటే ఇప్పుడు బీసీ క్యాండిడేట్ ఒక కాంగ్రెస్ పార్టీ మద్దతు నిలబెట్టిందంట క్యాండిడేట్ని. ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలలో 2 పార్టీలు ఒక అతను రెడ్డిని పెట్టారు, కొత్త కమ్మ క్యాండిడేట్ పెట్టారు. కానీ ఇక్కడ మాత్రం బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేట్ పెట్టడం అనేది జరిగింది.
బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేటు నవీన్ యాదవ్ ఉన్నాడు కాబట్టి. దానికి రెండోది ఏంటంటే నవీన్ యాదవ్కు అడిషనల్ డైమెన్షన్ ఏంటంటే అక్కడ జాతీయ స్థాయిలో బీజేపీ వాళ్ళు యాంటీ మైనారిటీ యాంటీ ముస్లిం క్యాంపెయిన్ పెద్ద ఎత్తున నడుస్తున్నది. యాంటీ ముస్లిం క్యాంపెయిన్ అది అన్కాన్స్టిట్యూషనల్ క్యాంపెయిన్, రాజ్యాంగానికి వ్యతిరేకమైన క్యాంపెయిన్. యూనిటీని ప్రమోట్ చేయాల్సిన ప్రభుత్వం విభజనను ప్రమోట్ చేయడం అనేది దురదృష్టకరం. బీజేపీ చేస్తున్న చర్య అది. రెండోది వాళ్ళు డెవలప్మెంట్ కూడా కార్పొరేట్ ఫోర్సెస్ చుట్టూ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రజలకు ఏమాత్రం వాళ్ళ నుంచి వస్తున్న పరిస్థితి ఏం లేదు, వాళ్ళ నుంచి బెనిఫిట్ పొందుతున్న పరిస్థితి ఏం లేదు. తర్వాత వనరులు మొత్తం 2-3 కార్పొరేట్లకే వాళ్ళు మళ్ళిస్తున్న స్థితి ఉన్నది. మీడియాను మేనేజ్ చేసుకోవడం అనేది స్పష్టంగా తెలుస్తుంది. అంటే అన్కాన్స్టిట్యూషనల్ యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీ బీజేపీ చేస్తుంటే దానికి బలంగా గత 10-12 సంవత్సరాలుగా నిలబడ్డది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ. ఒకవైపు ముస్లిం వ్యతిరేకతతో బీజేపీ దేశంలో క్యాంపెయిన్ చేస్తుంటే బీఆర్ఎస్ పార్లమెంట్లో 10 సంవత్సరాలు ఈ రోజు వరకు కూడా బీజేపీ పాలసీస్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. ఏనాడు ఆ బీజేపీ పాలసీస్ను వ్యతిరేకించలేదు. మనకు స్పష్టంగా కనపడుతుంది. మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్లో పరోక్షంగా వాళ్ళ క్యాండిడేట్లు డిపాజిట్ కోల్పోయే స్థాయికి వెళ్ళిపోయి కూడా బీజేపీని గెలిపించుకుంటారు. ఎందుకంటే అది వాళ్ళ మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కూడా చెప్తున్నది. వీళ్ళు అవినీతి ఆరోపణలు తయారు చేసినది ఫ్యామిలీ మెంబర్ నాయకుని కూతురే చెప్పడం అనేది అదొక పెద్ద నెగిటివ్ పాయింట్ తయారై కూర్చున్నది. అంటే ఒకవైపు అవినీతి, బలమైన అవినీతి, రెండోది ముస్లిం వ్యతిరేకత డైమెన్షన్తో ఉన్న పార్టీతో వీళ్ళు ఐడెంటిఫై అవ్వడం, మూడోది బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా వ్యతిరేకించింది బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా అంటే పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో ఇంతకుముందు కూడా 34% రిజర్వేషన్ ఉండేది. దాన్ని తగ్గించింది కేసీఆర్ 2014 ఎలక్షన్స్ అయిన తర్వాత. ఇమీడియట్గా పంచాయతీ ఎలక్షన్స్ పోయినప్పుడు దాన్ని తగ్గించి 22% తీసుకొచ్చి ఇచ్చింది మాత్రం 18% ఇచ్చాడు. ఒకవైపు మేమెంతో మాకు అంత ఇవ్వాలని ఒక చర్చ బీసీ ఉద్యమం రూపంలో ముందుకు వస్తుంటే, అధికారంలో భాగస్వామ్యం కావాలని ఉద్యమం ముందుకు వస్తుంటే ఆయన దాన్ని తగ్గించింది ఒకటి. రెండోది ఈడబ్ల్యూఎస్ పేరు మీద 7% అంటే కేసీఆర్ గారు చేసిన జనాభా లెక్కలనే కులగణనలనే సోషియో ఎకనామిక్ సర్వేలనే ఫార్వర్డ్ కాస్ట్ 7% ఉందని చెప్పి ఆ డేటా మనకు బయటకు వచ్చింది. 7% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చాడు. 60% ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్కు 22% ఇస్తున్నాయని చెప్పి 18% ఇచ్చాడు. అంటే ఇది చాలా బ్యాక్వర్డ్ క్లాస్ వ్యతిరేక దృక్పథం స్పష్టంగా బీఆర్ఎస్లో ఉన్నది. అది ప్రజలు కూడా గ్రహిస్తున్నది. అంటే ఈ ఫ్యాక్టర్ ఈ బై ఎలక్షన్స్లో బాగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు అర్బన్ సెక్టర్లో ఉన్న పాపులేషన్ కాబట్టి అర్బన్ కమ్యూనిటీ జనరల్గా ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ, కొంత అవేర్నెస్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. వాళ్ళు క్యాచ్ చేయడం లోపల కూడా ఈజీ అవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున గత 1.5 years నుంచి 2 years నుంచి దీని చుట్టూ చర్చ అవుతుంది. సామాజిక అంశం చుట్టూ, సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం చుట్టూ పెద్ద ఎత్తున చర్చ అవుతున్నది. కాబట్టి అది 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 ఇన్ఫ్యాక్ట్ అది మమ్మల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. మేము ఈరోజు నవీన్ యాదవ్ను సమర్థించడానికి కారణం ఏంటంటే దేశంలో సామాజిక న్యాయం మా ఎజెండా, సోషలిస్ట్ ఎజెండా, మేము ప్రజల మధ్య ఉండి యూపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ముందుకు వచ్చిన ఎజెండాని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఓన్ చేసుకొని చేసింది. కాబట్టి దాన్ని సమర్థించడంలో భాగంగా మేము జూబ్లీ హిల్స్ లోపల నవీన్ యాదవ్ కాంగ్రెస్ క్యాండిడేట్ను మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. మా వాళ్ళందరూ కూడా అటువైపు పనిచేస్తున్న స్థితి ఉన్నది. కాబట్టి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్ని ఫేవరబుల్గా నేను అనుకుంటా ఇది కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే 42% వల్ల నెగిటివా పాజిటివా ఈ ఎలక్షన్లో దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? 42% దేంట్లో రూటెడ్ అయినది అంటే సామాజిక న్యాయంలో రూటెడ్ అయినది. సామాజిక న్యాయ శక్తులు ఏం కోరుకుంటున్నారు? బ్యాక్వర్డ్ క్లాసెస్కి అధికారం కోరుకుంటున్నారు. ఒక బ్యాక్వర్డ్ క్లాస్ అభ్యర్థి అక్కడ ఉన్నప్పుడు మిగిలిన 2 పార్టీలు అప్పర్ కాస్ట్ క్యాండిడేట్లను, ముఖ్యంగా ఫార్వర్డ్ కాస్ట్ క్యాండిడేట్లను పెట్టడం అనేది ఒకవైపు ఉద్యమం బలంగా ఉన్నది. బ్యాక్వర్డ్ క్లాస్ అభ్యర్థి కావాలని కోరుకుంటున్నారు. దాన్ని చూడకుండా దాన్ని పక్కకు పెట్టేసేసి సాంప్రదాయ పద్ధతి లోపల ఎదిగిన కులాలు, ఈ రోజు వరకు రాజకీయ అధికారాన్ని అనుభవించిన కులాలు ఈ రాష్ట్రం లోపల పూర్తిగా ముఖ్యమంత్రులే కానీ, మంత్రులే కానీ, ఎమ్మెల్యేలే కానీ, వ్యాపారాలే కానీ అన్ని రంగాల లోపల వాళ్ళు మొత్తం వ్యవస్థను వాళ్ళ వైపు మలుచుకున్న స్థితి ఉన్నది. దాని మీద కొంత చర్చ జరుగుతున్నది, కొంత వ్యతిరేకత కూడా వస్తున్నది. ఈ క్రమంలో కూడా డెఫినెట్గా ఆ 2 పార్టీలను ప్రశ్నిస్తారు. అంటే బీసీ క్యాండిడేట్ని ప్రకటించడం అనేది మిగతా పార్టీల కన్నా బెటర్ అంటారు. బీసీ క్యాండిడేట్ ప్రకటించడం అనేది ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. అది ఒకటి. రెండోది ఈ క్యాండిడేట్ కూడా చాలా బలమైన కుటుంబం నుంచి వచ్చిన క్యాండిడేట్.
అదే లోకల్లో ఉన్న క్యాండిడేటు. మూడోది క్యాండిడేటు క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక పాజిటివ్ పర్సనాలిటీ, ఒక ఫ్రెండ్లీ పర్సనాలిటీ. నెగిటివ్ పాయింట్స్ మనకేం కనిపించదు. నాలుగోది అతను ఒక విద్యావంతుడు, ఆర్కిటెక్చర్లో చేసిన విద్యావంతుడు. అతను కొంత సోషల్ సర్వీస్లో అంతకంటే ఎక్కువ వాళ్ళు ఇంతకుముందు 2 సార్లు కంటెక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా ప్రజలు ఆయన గమనిస్తూ వస్తున్న పరిస్థితి. వీళ్ళు కూడా ఆ ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి ప్రజలు స్నేహం పెంచుకునే ప్రయత్నం చేస్తారు, కుటుంబాలతో సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు, కానీ తగ్గించుకునే ప్రయత్నం చేయరు. అదే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్నారు. బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరికి తెలియదు, ఎక్సెప్ట్ ఏదో సింపతి ఫ్యాక్టర్ని వాళ్ళు ఏదో దానికి క్యాపిటలైజ్ చేసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ అనుకుంటుంది, కానీ ఆమె ఏం తెలియదు, ఆమె ఏం మాట్లాడలేదు, కమ్యూనికేట్ చేయలేదు, ప్రజెంట్ చేయలేదు. అంటే స్త్రీలంటే మనం గౌరవించాలి, కానీ కొద్దిగా పొలిటికల్ యాక్టివిటీ సర్వీసు జనం లోపల మొదటిసారి ప్యాలెస్లోకి వెళ్ళి బయటకు వచ్చిన దొరసానిలాగా కనిపడే పరిస్థితి ఉంటుంది. కానీ నిజంగా ప్రజల చుట్టూ, మాసస్ చుట్టూ, పేదల చుట్టూ, కింద సమాజ వర్గాల చుట్టూ, స్లమ్లల్లో వాళ్ళ సమస్యల చుట్టూ తిరిగిన స్థితి ఏమి ఉండదు. కాబట్టి ఇది బాగా అడ్వాంటేజెస్ అవుతుందని చెప్పి నేను అంటే ముఖ్యంగా ప్రజాసేవలో కానివ్వండి, దీంట్లో పొలిటికల్గా క్యాండిడేట్కి మెచ్యూరిటీ ఉందంటారా కాంగ్రెస్ క్యాండిడేట్? కాంగ్రెస్ క్యాండిడేట్ డెఫినెట్గా ఆయన ఏజ్కి మించిన అండర్స్టాండింగ్ అయితే ఉన్నది. వయసులో తక్కువ కనిపించవచ్చు, కానీ ఆ మెచ్యూరిటీ, ఆ పాజిటివ్ పర్సనాలిటీ, ఆ కూల్ పర్సనాలిటీ, ఫ్రెండ్లీ పర్సనాలిటీ, జనంలో ఇంటరాక్ట్, జనంలో తిరగడం, జనంలో ఫ్రెండ్లీ ఉండడం అనేది అది రేర్ కనపడుతుంది. ఎదిగిన సామాజిక వర్గాలలో ఏంటంటే కొద్దిగా వాళ్ళకు డబ్బు అహంకారం ఉంటుంది, అదేవిధంగా సామాజిక పెత్తనం చేయాలని ఒక రూపం ఉంటుంది, కొంచెం డిస్మిసివ్ పర్సనాలిటీస్ ఉంటారు, ఇంటరాక్షన్ లోపల తక్కువ ఉండే అవకాశం ఉంటుంది, మీలో వాళ్ళని చిన్న చూపు చూసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ వాళ్ళ లోపల ఉండే లిమిటేషన్స్ బీఆర్ఎస్ క్యాండిడేట్కి కావచ్చు, బీజేపీ క్యాండిడేట్కి కావచ్చు. అంటే ఈ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు అనేది మీ హైకమాండ్ నిర్ణయమా, సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కమిటీ సమాజ్వాదీ పార్టీ నిర్ణయం? యాక్చువల్గా మేము ఎలక్షన్స్ వెళ్తున్నప్పుడు 2023 ఎలక్షన్స్ వెళ్తున్నప్పుడు మేము క్యాండిడేట్లను తీసుకొని మేము జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మేము కంటెక్ట్ చేస్తామని చెప్పి వెళ్ళడం జరిగింది. అయితే జాతీయ అధ్యక్షుడు మా అఖిలేష్ యాదవ్ గారు చెప్పింది ఏంటి అని అంటే, మనం ఈసారి మనం ఈ అలయన్స్లో ఉన్నాం కదా, ఇండియా అలయన్స్లో ఉన్నాం మనం. ఒకవైపు కాంగ్రెస్ కొంత స్ట్రగుల్ చేస్తున్నది, మనకు ప్రధానంగా అక్కడ బీజేపీని ఎదుర్కొనే స్థితిలో అటువైపు పోవాలి మనం జాతీయ స్థాయిలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే దేశంలో ఒక విద్వేషాన్ని పెద్ద ఎత్తున వాళ్ళు పంచుతున్నారు, బ్యాక్వర్డ్నెస్ పెంచుతున్నారు, మూఢనమ్మకాల వైపు తీసుకుపోతున్నారు, ప్రజల సమస్యలు పట్టిస్తున్నారు. ముఖ్యంగా ఈ 2 పార్టీలు కలిసి రాజ్యాంగాన్ని మేము మారుస్తామని చెప్పి మాట్లాడాడు. బీఆర్ఎస్ కేసీఆర్ మాట్లాడాడు, బీజేపీ వాళ్ళు ఎలక్షన్లో ప్రచారమే చేసేవాళ్ళు, మేము రాజ్యాంగాన్ని మారుస్తాం అంటే కొత్త రాజ్యాంగం, మన రాజ్యాంగాన్ని తీసుకొస్తాం, మీ బీసీ లేనిది, మీరు ఎస్సీ లేనిది, మీరేంది అన్నట్టు మేము ఛాలెంజ్ చేయడం అనేది. మీరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, మీరు గ్రామాలలో బతకండి, కులవృత్తుల్లో బతకండి, మీకు చదివేందుకు, మీకు ఉద్యోగాలు ఎందుకు, మేము చూసుకుంటాం కదా. అదొక అహంకారపూరితమైన మనస్తత్వంలో భాగంగా విపరీతంగా డబ్బు సంపాదించిన తర్వాత వాళ్ళకు మానవ విలువలు తెలివే, వాళ్ళకు సామాజిక విలువలు తెలివాయి. సామాజిక వర్గాలు ఏ విధంగా ఆలోచిస్తున్నాయి కూడా వాళ్ళకి అర్థం కాదు. సో ఆ క్రమం లోపల అహంకారపూరితంగా వాళ్ళు మేము రాజ్యాంగాన్ని మార్చుకుంటే దాన్ని పెద్ద ఎత్తున జవాబు ఇచ్చింది యూపీ. పెద్ద ఎత్తున బీజేపీని ఓడించింది. వాళ్ళు 400 కావాలని అంటే యూపీలో మేము 80కి తెచ్చుకుంటామంటే వాళ్ళు మైనార్టీకి వెళ్ళిపోయిన స్థితి ఉన్నది బీజేపీ. సో ఆ విధంగా ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో భాగంగా అఖిలేష్ యాదవ్ గారు నాతో అన్నాడు, మీరు ఈసారి కాంగ్రెస్కి మద్దతు ఇవ్వండి, మీరు కంటెస్ట్ చేయకండి, మీరు ఈసారి మీరు ఇండియా అలయన్స్లో భాగంగా కాంగ్రెస్కు మీరు మద్దతు ఇచ్చి పనిచేయండి, మనం బీజేపీని ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది, దేశ రాజకీయాల్లో మనం ప్రధానంగా ముందుకు పోతుంది. అంటే సమాజ్వాదీ పార్టీ ఈరోజు పార్లమెంట్లో థర్డ్ బిగ్గెస్ట్ పార్టీ ఇన్ పార్లమెంట్. బీజేపీ కాంగ్రెస్ తర్వాత 3వ అతిపెద్ద పార్టీ సమాజ్వాదీ పార్టీ. మొదటిసారి పెద్ద సంఖ్య లోపల ఎంపీలు గెలిచి ఉన్న పార్టీ. సో దాంట్లో భాగంగా మేము రాష్ట్రంలో మేము చర్చించుకొని రివ్యూ చేసుకొని మనం దీన్ని చీలిస్తే అది నష్టం జరుగుద్ది, అది బీజేపీ బీఆర్ఎస్ ఫోర్స్ అవి నెగిటివ్ ఫోర్స్, అవి ప్రజలకు వ్యతిరేకమైన ఫోర్సెస్, అవి ప్రచారంలో భాగంగా బతుకుతున్న ఫోర్స్, అవి ప్రజలకు అంత దగ్గరగా ఉన్న ఫోర్సెస్ కావు, ప్రజల పట్ల గౌరవం ఉన్న ఫోర్సెస్ కావు. వాటిని ఓడించాలి, రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది, ఈ సామాజిక న్యాయ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది, బీసీ ఉద్యమానికి బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. బీసీ క్యాండిడేట్ ఉన్నాడు, ఈ కోణాల నుంచి ఆలోచించిన తర్వాత మేము రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకొని మేము వెళ్ళి మద్దతు ఇవ్వడం అనేది ఎలక్షన్స్లో భాగంగా మేము మద్దతు ఇచ్చినాం, ప్రకటించినాం. దాంట్లో భాగంగా మేము కోరుకుంటున్నాం కూడా, ఈ సామాజిక న్యాయ శక్తులందరినీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం, మీరందరూ కూడా
మనం ఈ బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేట్ ముందుకు వచ్చిండు కాబట్టి ఒక బలమైన క్యాండిడేట్ ముందుకు వచ్చిండు. సామాజిక న్యాయ ఉద్యమాన్ని మనం కాపాడుకోవాలి, బీసీ ఉద్యమాన్ని మనం కాపాడుకోవాలంటే ఇది మనకు కొంత పాజిటివ్ అవుతుంది, దీన్ని మనం సమర్థించాలని చెప్పి కూడా మేము అప్పీల్ ఇస్తున్నాం. మనకున్న సోర్సెస్లో వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతుంది. అంటే హైకమాండ్ అట్లా అనకపోతే మీ క్యాండిడేట్ సమాజ్వాదీ పార్టీ జూబ్లీస్లో పోటీలో ఉండేవాళ్ళు. అంటే ఇది బై ఎలక్షన్ కదా, ఇది జనరల్ ఎలక్షన్స్ అయితే అది వేరే విషయం. జనరల్ ఎలక్షన్స్ లోపల మేము ఎట్లా ఏ పార్టీ ఉన్నాయని మేము ముందు పోయే అవకాశం ఉంటుంది. బై ఎలక్షన్స్ లోపల మనం ఎక్కువ సిగ్నిఫికెంట్గా ముందు తీసుకుపోయే స్థితి లేదు కాబట్టి మనం అట్లీస్ట్ ఎజెండానన్నా ముందు తీసుకుపోదాం. క్యాండిడేట్ని కాకుండా ఎజెండానన్నా ముందు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి ఈ బై ఎలక్షన్స్ లోపల సామాజిక న్యాయ గెలుపు కోసం మేము కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ను సపోర్ట్ చేయాలని చెప్పి మేము రాష్ట్ర పార్టీ నాయకత్వం నిర్ణయం చేసింది. దాంట్లో భాగంగా మేము అందరితో వెళ్ళి చెప్పడం కూడా జరిగింది, ప్రకటించడం కూడా జరిగింది. అంటే మీ దృష్టికి వచ్చి ఉంటుంది కాంగ్రెస్ క్యాండిడేట్ కానీ కాంగ్రెస్ ఫ్యామిలీ అభ్యర్థి ఫ్యామిలీ కానీ అన్ని రౌడీ ముద్ర అనేది బాగా ప్రొపగండా అవుతుంది. దాని మీద మీ పార్టీ ఎట్లా స్పందిస్తుంది? ఇది మనం లోతుగా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇది చిన్న మన పైకి ఏంటంటే వాళ్ళు మనకు బాగా తెలుసు, పొలిటికల్ పార్టీలు వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని చిన్న చిన్న కేసులు పెట్టి టెక్నికల్గా 3 కేసులు పెడితే అది ఆటోమేటిక్గా రౌడీ షీటర్ లాగా ఎవరినైనా రౌడీ షీటర్ లాగా పెట్టించగలిగే స్థితి ఉన్నది. కాకపోతే అధికార స్థానంలో ఉన్న వాళ్ళు అటువైపు నుంచి మనకు వ్యతిరేకత ఎక్కువ వస్తుందన్న భయం ఉన్నప్పుడు ఏమవుతుందంటే నార్మల్ వ్యక్తినైనా జనరల్ క్యారెక్టర్ ఉన్నాయని కూడా పట్టుకొచ్చి రౌడీ షీటర్ని పెట్టించే పాలిటిక్స్ వాళ్ళ లోపల స్పష్టంగా కనపడుతుంది. నా దృష్టిలో రౌడీ షీటర్ అంటున్నారు కానీ ఇప్పుడు వీళ్ళ పాలసీస్ లోపల బ్యాక్వర్డ్ క్లాస్లో అధికారాన్ని గుంజుకున్నారు, అధికారానికి రానియకుండా అడ్డుకుంటున్నారు. అంటే అధికారానికి దూరం ఒక మేజర్ సామాజిక వర్గాలు 70-80 సంవత్సరాల నుంచి అధికారం కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని నెట్టేసేస్తున్నప్పుడు ఆ రాజకీయాలను మరి రౌడీ రాజకీయాల కంటే నా దృష్టిలో అది ఇంకా ఘోరమైన రాజకీయం, అది ఒక విద్రోహపూరితమైన రాజకీయం అని చెప్పి అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ డైమెన్షన్ తీసుకున్నప్పుడు ఎడ్యుకేషన్లో 11% బడ్జెట్ 14-15లో ఉండేది, 2014-15లో. ఈరోజు దాని వాళ్ళ గవర్నమెంట్ చివరికి వస్తారు కదా 6% బడ్జెట్కి వచ్చింది. ప్రభుత్వ వ్యవస్థనే కొలాప్స్ చేసుకుంటూ వచ్చారు, ప్రభుత్వ విద్యను కూడా కొలాప్స్ చేసుకుంటూ వచ్చారు, దాన్ని వీకెండ్ చేసుకుంటూ వచ్చారు. టీచర్స్ లేరు, క్లాస్ రూమ్లు లేవు, తల్లిదండ్రులు బాగా ఇబ్బంది పడుతున్నారు, ప్రైవేట్ పంపలేని స్థితి ఉన్నది, ప్రైవేట్ విపరీతమైన ఫీజులు ఉన్నాయి, ప్రైవేటైజేషన్ ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది ఒక విధ్వంస. అంటే విద్య అనేది చాలా కీలకమైన సబ్జెక్టు ఏ రాష్ట్రమైనా ఏ సమాజ అభివృద్ధికైనా. అలాంటి విద్యను మొత్తం నాశనం చేస్తున్నప్పుడు, దాన్ని మొత్తం వీకెండ్ చేస్తున్నప్పుడు, మొత్తం ప్రైవేట్ సెక్టర్ అప్పచెప్తున్నప్పుడు ఇది ఒక విధ్వంసాన్ని ప్రమోట్ చేసే యాక్టివిటీ లాగా చూడాల్సిన అవసరం ఉంది కదా. అదేవిధంగా విద్యార్థుల మధ్య రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినప్పుడు కులాల వారీగా వాళ్ళు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఒక డివిజన్స్ తీసుకొచ్చారు. మైనారిటీ స్కూల్ అనేది, ఎస్సీ స్కూల్ అనేది, బీసీ స్కూల్స్ అని, ఈ విధంగా మీరు వేరే వీళ్ళు వేరే వాళ్ళు వేరే ఒక యూనిటీని ప్రమోట్ చేయాలి. అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక ఈక్వాలిటీని ప్రమోట్ చేయాలి. కులాల అంతరాలను తగ్గించాలి, కులాలను బ్రేక్ చేయాలి. మనమంతా ఒకటనే ఒక సామాజిక దృక్పథాన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా స్కూల్స్లో మేము స్టడీ చేసినాం, విలేజ్కి వెళ్ళి స్టడీ చేసినప్పుడు చాలా విలేజ్ లోపల చాలా మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ కోసం. కొన్ని జిల్లాలు తిరిగినప్పుడు తెలంగాణ కోసం దాదాపు ఈరోజు 1200 మంది ఆత్మహత్య చేసుకున్నారు, చనిపోయారు ఈ ఉద్యమంలో భాగంగా. వాళ్ళని అక్కడున్న స్కూల్కో కాలేజీకో నేమ్ పెడితే అది ఒక ఇన్స్పిరేషన్లా ఉంటుంది. పిల్లలు చదువుకునే పిల్లలకు మా ప్రాంతం నుంచి, మా ఊరు నుంచి ఫలానా ఆయన ఆ ఉద్యోగంలో పార్టిసిపేట్ చేసిండు అని ఒక గౌరవం ఉంటుంది. కానీ అది పట్టించుకోకుండా సారా కాంట్రాక్టర్లకు లేకపోతే కాంట్రాక్టర్లకో లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళ పేరు మీద స్కూల్ పేర్లు పెట్టడం అనేది పిల్లలకి ఏమి ఇన్స్పిరేషన్ ఇస్తుంది? అది ఒక బ్యాడ్ క్యారెక్టర్ని తీసుకొచ్చి పిల్లల మీద రుద్దడం అంటే వాళ్ళు బ్యాడ్ డైరెక్షన్ వెళ్ళమని ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది కదా. సో ఇదంతా ఒక రాజకీయ వ్యవస్థ చేస్తున్న దాడి, ఇదొక విద్రోహము, ఇదొక గుండాయిజం నా దృష్టిలో. వీళ్ళు పెద్ద ఎత్తున లూట్ చేసిన రాష్ట్రాన్ని. ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఈరోజు రూపీ బిలియనీర్స్ ఈరోజు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో తయారు చేసుకున్న వాళ్ళు ఏమన్నా బెదిరించే స్థితికి వెళ్ళిపోయారు, వాళ్ళు రౌడీయిజం గుండాయిజం స్థితికి వెళ్ళిపోయారు, వేరే రాజకీయాలను అలౌ చేయని స్థితికి వెళ్ళిపోయారు. ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి గౌరవం లేదు, రాజ్యాంగ విలువల మీద వాళ్ళకు గౌరవం లేదు, ఆ సంస్థలు రాజ్యాంగ విలువలను ప్రమోట్ చేయాలని ఒక దృక్పథం కూడా లేకుండా పోయింది. మొత్తం లూట్.
మేము వాళ్ళు ఎక్కడ ప్రపంచ పేరుతో పోటీ పడాలని చెప్పి బీఆర్ఎస్ నాయకత్వం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం లోపల పనిచేసుకుంటూ వచ్చింది. ఇది పెద్ద అరాచకాన్ని సృష్టించింది. రౌడీ అనేది అది చిన్న విషయం. వాళ్ళు ఏదో లోకల్ ఏరియాలో చిన్న చిన్న సెటిల్మెంట్ లోపల రైలు చేయకురా అనేది చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటారు. వీళ్ళు మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ధ్వంసం చేస్తున్నప్పుడు రాష్ట్రాన్ని ఒక బొందరగడ్డగా మారుస్తుంటే వీళ్ళని ఏమన్నాము? వీళ్ళు రౌడీలు అందామా, గుండాలు అందామా, దొంగలు అందామా, గజ దొంగలు అందామా, డెకాయిట్స్ అందామా, ఏమన్నాం అలా జనం ఫీల్ అవుతున్నారు. కానీ లోతైన అంశాలను జనం చూడడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇట్లాంటి రౌడీ ప్రచారాన్ని నమ్మే పరిస్థితి ఉందా కాన్స్టిట్యూన్సీలో? అంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీ చేయాల్సిన పని ఏంటంటే వాస్తవాలను ప్రజల ముందు పెట్టడం అనేది. వాడు అనుకూలంగా మీడియాను వాడుకోవచ్చు, వాళ్ళ అదే కరెక్ట్ అని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేయొచ్చు. అబద్ధాలే వాస్తవాన్ని ప్రచారం చేసుకునే స్థితి ఉంటుంది. కానీ ఒక సోషలిస్ట్ వాల్యూస్ చుట్టూ పనిచేస్తున్న మా పార్టీ, ఒక కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ చుట్టూ పనిచేస్తున్న మా పార్టీ, మా మీద బాధ్యత ఉంటుంది. ఎలాంటి ఎకనామిక్ సిస్టమ్ ఉన్నది, ఎలాంటి పొలిటికల్ సిస్టమ్ ఉన్నది, ఇది ఏ సెక్షన్స్కు అనుకూలంగా ఉన్నది, పేదల పట్ల ఇది ఎట్లా వ్యవహరిస్తున్నది, బ్యాక్వర్డ్ క్లాసెస్ పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నది, నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల, ఉద్యోగుల పట్ల ఇది ఏ విధంగా వ్యవహరిస్తున్నది, వాళ్ళ జీవన విధానాలు ఏ విధంగా, ఇవన్నీ మేము ఎగ్జామిన్ చేసి వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచే విధంగా అటువైపు తీసుకుపోవడానికి మనం వాళ్ళు అర్థం చేయడానికి ఒక ప్రయత్నం చేసిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి ఏదో చిన్న రౌడీ అని చెప్పి జనాన్ని మిస్లీడ్ చేసి ఓట్లు వేసుకొని వెళ్ళిపోదాం, అదొక రాంగ్ ఆలోచన వాళ్ళు పెట్టుకొని వాళ్ళ లోపలికి పోయి రౌడీ అని లోకల్ జనంలో కలిసి పనిచేసే నాయకులు పట్టుకుని రౌడీ అని చెప్పడానికి ప్రయత్నం చేయడం అంటే వాళ్ళు తప్పుడు ఏజెండాతో వాళ్ళు అక్కడికి పోతున్నారు. వాళ్ళకి అర్థమవుతుంది, రాష్ట్రంలో అర్థమవుతుంది. బయట పెద్ద ఎత్తున బ్యాక్వర్డ్ క్లాసెస్ చైతన్యం ఉన్నది, సామాజిక న్యాయ చైతన్యం ఉన్నది. దాన్ని చూస్తలేరు, గమనిస్తలేరు. ఎక్కడో ఇంగ్లాండ్ నుంచి వచ్చే దీనికి ఇలా అమెరికా నుంచి దీనికి ఆ రాజకీయాలు మాట్లాడతానంటే అది 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 లోకల్ పరిస్థితులకు సూట్ అవ్వదు. అది ప్రజల మార్పుకే కానీ, సామాజిక మార్పుకే కానీ, పరివర్తనకే కానీ ఏ విధంగా తోడ్పడదు. అదేమన్నా లూట్ రాజకీయాలను, బిలియనీర్లను తయారు చేసుకున్న రాజకీయాలు, పేదలు బిలియనీర్లు గ్లోబలైజేషన్లో భాగంగా భయంకరంగా పేదరికం పెద్ద ఎత్తున పెరిగిపోతున్నది. ఉన్నోడు భయంకరంగా ఆస్తులు పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. వీళ్ళ మధ్య ఉన్న గ్యాప్ చాలా పెద్ద ఎత్తున డెవలప్ అవుతుంది. కానీ తగ్గించాల్సిన బాధ్యత రాజ్యాంగపరంగా ఈ ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ ఆ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. 10 సంవత్సరాల ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మినీ ఇండియా లాగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ సెక్షన్స్, డిఫరెంట్ ఫీలింగ్స్, డిఫరెంట్ సంస్కృతి కూడా ఉంటుంది. దాన్ని మీరు ఎట్లా వాళ్ళ మెసేజ్ వదలుచుకుంటారు? వాళ్ళందరికీ డిఫరెంట్ యాక్చువల్గా మన ఇండియానే ఒక డైవర్సిటీ కల్చర్, మొత్తం డైవర్సిఫైడ్ కల్చర్ ఉన్న దేశం ఇది. అది ఒక మినీ ఇండియా లాగా మనకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మనకు కనిపిస్తుంది. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అక్కడ సౌత్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా డైవర్సిటీ ఉన్నది. యాక్చువల్గా ఇండియా అలయన్స్ డైవర్సిటీని ప్రమోట్ చేస్తుంది. డైవర్సిటీలో భాగంగా డెమోక్రసీ స్ట్రెంగ్తన్ అవుతుందని చెప్పి నమ్ముతుంది. బీజేపీ, బీఆర్ఎస్ లాంటి వాళ్ళు డైవర్సిటీని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఏమన్నా కానీ హోమోజెనైటీ, వన్ ఇండియా వన్ నేషన్ అనే స్లోగన్ల చుట్టూ వాళ్ళు బతుంటారు. అది కాదు. హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారు అక్కడ, తమిళ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు అక్కడ, తెలంగాణ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఆంధ్ర తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు, కన్నడ మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆ లాంగ్వేజ్ని గౌరవించాలి. ఆ గౌరవించే కాన్స్టిట్యూషనల్ క్యారెక్టర్ అవుతుందో, కాన్స్టిట్యూషన్ ఏదైతే అన్ని సామాజిక వర్గాలను, లాంగ్వేజెస్ను, ప్రాంతాలను, ఫెడరలిజాన్ని, ఒక డెమోక్రటిక్ క్యారెక్టర్ను ప్రమోట్ చేయాలని ఏదైతే లక్ష్యం ఉందో, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లోపల ఏదైతే ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీని తీసుకురావడానికి ఉన్నాయో వాటన్నింటినీ గౌరవించే క్యారెక్టరు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ ఉన్న ఇండియా అలయన్స్లో భాగం. ఆ రెండింటి లోపల ఆ క్యారెక్టర్ ఉన్న కాన్స్టిట్యూషన్ దెబ్బతీయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. డైవర్సిటీని వాడు యాక్సెప్ట్ చేయడు. ఒకటే భాషను వాడు ఇంపోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఫెడరల్ క్యారెక్టర్ని వాడు యాక్సెప్ట్ చేయడు. యూనిటరీ క్యారెక్టర్ను సెంటరే చెప్పిందన్నట్టు మొత్తం రాష్ట్రాల బాధ్యతను కూడా వాళ్ళు గుంజేసేసుకొని వాళ్ళే ప్రతి అంశం లోపల విద్య ఉన్నది. విద్య కూడా కొంత డైవర్సిటీని ప్రమోట్ చేసిన బాధ్యత విద్య లోపల ఉన్నది. అది మత సామరస్యం డైమెన్షనే కావచ్చు, లింగ్విస్టిక్ డైవర్సిటీ కావచ్చు, భాషాపరమైన డైవర్సిటీ కావచ్చు, మతాలపరమైన డైవర్సిటీ కావచ్చు. అది ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళ మధ్య ఒక సామరస్యత పెంపొందించే విధంగా ఒక ఫ్రెటర్నిటీని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి రాజ్యాంగం చెప్పింది. రాజ్యాంగం బాగా ఎడ్యుకేషన్ చేయాల్సి వస్తుంది. కానీ అది లేదు, మేము చెప్పిందే మీరు యాక్సెప్ట్ చేయాలి అనే రూపం లోపల ఒక
ఒక అప్పర్ హ్యాండ్నెస్ అనేది పార్టీ లోపల మనకు బలంగా కనపడుతుంది. కాబట్టి డైవర్సిటీ ఒక రిప్రజెంటేటివ్ ఎవరైనా ఉన్నారు అని అంటే డెఫినెట్గా ఇండియా అలయన్స్ భాగంలో ఉన్న పొలిటికల్ పార్టీలే. అది రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉన్న పార్టీ కావచ్చు, లేకపోతే అఖిలేష్ యాదవ్ గారి పార్టీ నాయకత్వంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ కావచ్చు. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఓవరాల్గా ఈ పరస్పర దూషణల పర్వం కొనసాగుతున్న క్రమంలో మీరు సూటిగా ఏం చెప్పదలుచుకుంటారు మెసేజ్? అంటే మనం స్పష్టంగా ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలనుకుంటే, ఈ దేశాన్ని మనం అభివృద్ధి వైపు నడిపించుకోవాలనుకుంటే, ఈ దేశం లోపల ఒక సామాజిక వర్గాల మధ్య సామరస్యాన్ని మనం కోరుకుంటే, భాషాయుక్త వాటి మధ్య కూడా సామరస్యాన్ని కోరుకోవాలనుకుంటే, అసమానతలు తగ్గించుకోవాలనుకుంటే, లూటును తగ్గించుకోవాలనుకుంటే, మనం డెఫినెట్గా కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, రాజ్యాంగ విలువలను కోరుకునే పొలిటికల్ పార్టీ దాని అలయన్స్లో భాగంగా, ఇండియా అలయన్స్లో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక బ్యాక్వర్డ్ క్లాస్ అభ్యర్థి దగ్గర నిలబెట్టిండు. కాబట్టి మనం రాజ్యాంగ విలువలను ప్రమోట్ చేసుకునే వైపు ఆలోచించాలి. చిన్న చిన్న వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నష్టపోవద్దు. మన పిల్లల భవిష్యత్తు ఉన్నది. మన పిల్లలకు చదువు పెద్ద ఎత్తున ఇబ్బంది పాలయ్యే పరిస్థితి ఉంది. వీళ్ళు ఈ బిలియనీర్ రాజకీయాలు, డబ్బున్న రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని వెళ్తే. కాబట్టి మనం ఒక దూరదృష్టితోటి ఒక వెల్ఫేర్ స్టేట్ ఫ్రేమ్వర్క్లో, సామాజిక పరివర్తన ఫ్రేమ్వర్క్లో, సామాజిక న్యాయం ఫ్రేమ్వర్క్లో, సమానత్వం ఫ్రేమ్వర్క్లో మనందరం కలిసి ఉండాలనే ఫ్రెటర్నిటీ ఫ్రేమ్వర్క్లో, ప్రియాంబుల్లో భాగంగా ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, జస్టిస్, యూనిటీ డైమెన్షన్స్ అవుతున్నాయో అదేవిధంగా సెక్యులర్ క్యారెక్టర్ని కాపాడుకునే ఫ్రేమ్వర్క్లో మనం బ్రాడర్ లెవెల్లో ఆలోచించుకోవాలి. ఎక్కువ మందికి అధికారంలో భాగస్వామ్యం ఇచ్చే పాలిటిక్స్ మనం ప్రమోట్ చేయాలి. ఆయన ఏదో చిన్న చిన్న క్యాంపెయిన్ చేసి సింపతి ఫ్యాక్టర్లు, ఇంకో లేకపోతే తిట్ల ఫ్యాక్టర్, అది వాటి మనం ఎప్పుడు పట్టించకూడదు. ఈ ప్రచారాలను మనం ఎప్పుడు తిప్పికొట్టాలి. వీళ్ళకేమన్నా సామాజిక విలువలు ఉన్నాయా, వీళ్ళకేమన్నా రాష్ట్రాన్ని ఒక పాజిటివ్ ముందుకు నడిపించాలని ఒక క్యారెక్టర్ ఉందా, అందరినీ కలుపుకొని పోయే క్యారెక్టర్ వీళ్ళకు ఉందా లేదా, అన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి, అవకాశాలను, తర్వాత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని మనం కాపాడుకునే దృక్పథంతో ఆలోచిస్తూ ఈ ఎలక్షన్స్లో వాళ్ళు ఓటు వేస్తే బాగుంటుందని చెప్పి నేను కాన్స్టిట్యున్సీ ప్రజలకు నేను అంటే ఈ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీజేపీని టార్గెట్ చేస్తుందా, బీఆర్ఎస్నా ఈ ఎలక్షన్స్లో? బీజేపీ, బీఆర్ఎస్ రెండు వేరు కాదు. చూస్తే మనకు బీజేపీ వేరు, బీఆర్ఎస్ వేరులా కనపడుతుంది. కానీ బీఆర్ఎస్ మొదటి నుంచి బీజేపీతోటే ఉన్నది. బీజేపీ ఎప్పుడూ సమాజంలో డివిజన్స్ తీసుకొచ్చి పెట్టింది. ఒకవైపు ముస్లింలను హేట్ చేస్తుంది, ఇంకోవైపు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్న రిజర్వేషన్స్ ఖతం చేస్తుంది, ఇంకోవైపు ఎస్సీలను పాత పద్ధతి లోపల వివరించాలని చూసే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి అసలు రాజ్యాంగం మీద గౌరవం లేదు. రాజ్యాంగం ఒక కాన్స్టిట్యూషనల్ నేషన్, ఒక జాతిని రాజ్యాంగం కింద ఒక జాతిని నిర్మించుకోవాల్సిన విషయాన్ని పక్కకు పెట్టి అది మొత్తం ప్రజలకు వ్యతిరేకంగా, సంస్కృతికి వ్యతిరేకంగా వాళ్ళు కొంతమంది టాప్ లెవెల్ వాళ్ళకి అనుకూలంగా ఉండే పద్ధతిలో వాళ్ళు వివరిస్తుంది. కాబట్టి బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదు. వాళ్ళు మొదటి నుంచి రెండు ఒకటే. పైకి ఏదో మాట్లాడుకుంటారు, ప్రజల ముందు ఏదో మన డ్రామా చేస్తుంటారు, కానీ ఇంటర్నల్గా వాళ్ళ ఒక అండర్స్టాండింగ్ ఉన్నది. అండర్స్టాండింగ్లో భాగంగా మనకు స్పష్టంగా ఒకటి కనపడుతుంది కదా. ఒక కమిషను అక్కడ కాళేశ్వరం దాని లోపల అవినీతి జరిగిందని చెప్పి అది ప్రూవ్ చేసింది. అది దాంట్లో భాగంగా స్టేట్ గవర్నమెంట్ సిబిఐని అపాయింట్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడిగింది. ఈ రోజు వరకు సిబిఐని వాళ్ళు మాట్లాడటం లేదు. అదే ఇంకో వేరే వాళ్ళ అపోజిషన్ వాళ్ళైతే ఇమీడియట్గా విదిన్ ఏ డే ఆర్ విదిన్ సెకండ్స్ లోపల వాళ్ళు వచ్చి ఆ కేసు తీసుకొని ఇబ్బందులు పెట్టే పరిస్థితి. అంటే కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ. ఎందుకనంటే బీఆర్ఎస్ బీజేపీకి మొదటి నుంచి అనుకూలంగా ఉంది, ఇంటర్నల్గా అనుకూలంగా ఉన్నది. అంటే వాంటెడ్లీ జాప్యమా సిబిఐ విచారణ? డెఫినెట్గా అండర్స్టాండింగ్లో భాగంగానే సిబిఐని పక్కకు పెడుతున్న స్థితి. సిబిఐ ఎంక్వైరీని వాళ్ళు చేయటం లేదు. వాళ్ళే మళ్ళీ వాళ్ళు ఎలక్షన్స్ వచ్చి మాట్లాడతారు. నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది ఏటీఎం అని చెప్పి నడ్డా గారు వచ్చి మాట్లాడతారు ఎలక్షన్స్లో. వాళ్ళ నాయకత్వం, జాతీయ నాయకత్వం వచ్చి మాట్లాడుతుంది. ఆయన మంత్రి మన బండి సంజయ్ గారు అంటాడు, మీరు సిబిఐ ఆర్డర్ చేయండి, మేము ఇమీడియట్గా మేము చేస్తామని చెప్పి మాట్లాడతారు. కానీ సిబిఐ ఆర్డర్ చేసిన తర్వాత మరి బండి సంజయ్ గారు మాయమైనట్టు కనపడుతుంది. ఎక్కడ లేడు, ఎక్కడ మాట్లాడటం కూడా లేదు. అంటే 42% కూడా ఇలాంటి రాజకీయమే ఉందంటారా? 42% స్పష్టంగా బీజేపీ బీసీల పట్ల ఉన్న వ్యతిరేకతను స్పష్టంగా చూపిస్తున్నది. బీఆర్ఎస్ బీసీల పట్ల వ్యతిరేకతను స్పష్టంగా చూపిస్తుంది. బీఆర్ఎస్ ఈ రోజు వరకు కూడా 42% గురించి మెయిన్ పార్టీ మాట్లాడటం లేదు. అందులో బీసీలు పక్కకు వచ్చి మాట్లాడుతున్నారు, కానీ పార్టీ నాయకత్వం
దాని నాయకత్వం సెంట్రల్ నాయకత్వం అవుతుంది అది వాళ్ళు మాట్లాడటం లేదు. అది అంటే బీఆర్ఎస్కి, ఎందుకంటే బీఆర్ఎస్ ముందే దాన్ని తగ్గించేసింది, 34 నుంచి 22 తీసుకొచ్చింది. బీసీ వ్యతిరేకత స్పష్టంగా బీఆర్ఎస్ కనపడుతుంది. బీజేపీ లోపల ఏంది, మండల ఉద్యమాన్ని వ్యతిరేకించింది బీజేపీ. మండల ఉద్యమం బ్యాక్వర్డ్ క్లాస్కి ఒక ఐడెంటిటీ ఇచ్చే ఉద్యమం. ఐడెంటిటీలో భాగంగా ఒక ఇంక్లూజివ్గా సిస్టమ్ లోపలికి రావడానికి వీపీ సింగ్ టైంలో 1990లో విపి సింగ్ గారు ఉన్నప్పుడు, జనతాదళ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసిండు ఆగస్టు 7 నాడు. దానికంటే ముందు దాంతో ఏమైంది, పెద్ద ఎత్తున వాళ్ళు కమండల్ ఉద్యమాన్ని, మందిర్ ఉద్యమాన్ని ముందు తీసుకొచ్చారు. మందిర్కి ఎవరు వ్యతిరేకం కాదు. మండలిని మద్దతు ఇద్దాం, మందిర్ని కూడా కోరుకుందాం, అది వేరే విషయం. మందిర్ను అనేది సుప్రీంకోర్టుకు వదిలిపెట్టినాం, అది సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకున్నా దాన్ని అందరూ కట్టుకుందాం అని చెప్పి ఆ రోజు సమాజ్వాదీ పార్టీ స్పష్టంగా చెప్పింది. కానీ మందిరు ఉద్యమాన్ని ఎందుకు తీసుకొచ్చిండ్రు, ఈ మండల్ ఫోర్సెస్, ఈ బ్యాక్వర్డ్ క్లాస్ ఫోర్సెస్ కన్సాలిడేట్ అవుతున్నాయి, బలపడుతున్నాయి, జాతీయ అది రాజకీయాల లోపల భాగం పంచుకునే వైపు ముందుకు పోతున్నాయి, ఎడ్యుకేషన్ లోపల, ఎంప్లాయ్మెంట్ లోపల, ఎంటర్ప్రీన్యూర్షిప్ లోపల అన్నింటిలో భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నవి. దానికి వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకు ఎస్సీల రూపంలో కనపడ్డా ఇష్టం లేదు, బీసీల రూపంలో కనపడ్డా ఇష్టం లేదు. ఏదో ఒకటి భాష మాట్లాడుతుంటారు. కానీ దాని ఫలితాలు మొత్తం పైన ఉన్న ఒక క్రీమీ లేయరు సామాజిక వర్గాలకే చెందుతున్న పరిస్థితి ఉన్నది. దాని ద్వారా వీళ్ళందరినీ వెనుకబడుతనంలో ఉంచడం అనేది వాళ్ళ పర్మనెంట్ ఎజెండాలో భాగంగా ఉన్నది. అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ భాష లోపల స్పష్టంగా బీసీ వ్యతిరేకత అనేది మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఈ బంధం అంటే ఇండియా కూటమిలో భాగస్వామ్య సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఈ మైత్రిని కొనసాగించే అవకాశం ఉందా? డెఫినెట్గా. ఈరోజు మేము రాహుల్ గాంధీ గారు స్పష్టంగా సోషలిస్ట్ ఎజెండానే, సమాజ్వాదీ ఎజెండానే ఆయన దేశంలో కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. అదే మేము మొదటి నుంచి కూడా కాస్ట్ సెన్సెసే కావచ్చు, రాజ్యాంగమే కావచ్చు, రిజర్వేషన్సే కావచ్చు, వీటి మీద పెద్ద ఎత్తున ఉద్యమించిన పార్టీ సమాజ్వాదీ పార్టీ. ములాయం సింగ్ యాదవ్ దగ్గర నుంచి అసలు సమాజ్వాదీ పార్టీ 1916 లోహియా గారి నాయకత్వం లోపల అది హైదరాబాద్లో ఏర్పడింది. సోషలిస్ట్ పార్టీ రాజేంద్ర నగర్లో ఏర్పడ్డది. ఇదేదో మన వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తుంటారు. ఇక్కడి నుంచి అటుపోయింది. అంతకుముందు హైదరాబాద్లో ఎడుకోవటం లేదు. అప్పటి నుంచి లోహియా డాక్టర్ రామ్మనోహర్ లోహియా నాయకత్వంలో కూడా పిచ్ డే పావే సౌమ్య సాట్ అనే ఒక స్లోగన్ తోటి, వెనుకబడ్డోళ్లకు 100లో 60 అనే ఒక స్లోగన్ తోటి 1916 బ్యాక్వర్డ్ క్లాసెస్ నాయకత్వాన్ని, ఎస్సీ ఎస్టీ మైనారిటీల నాయకత్వాన్ని వాళ్ళు ప్రమోట్ చేశారు. దాంట్లో భాగంగానే సోషలిస్ట్ పాలిటిక్స్లో భాగంగానే యూపీ లోపల బ్యాక్వర్డ్ క్లాస్ ముఖ్యమంత్రులు ఎంతోమంది వచ్చారు. 60s నుంచి వచ్చారు. బీహార్లో బీపీ మండల్ గారు ముఖ్యమంత్రి అయింది 1968లో. 1970s లోపల యూపీలో ముఖ్యమంత్రి అయ్యారు. అసలు యూపీ, బీహార్లలో పెద్ద ఎత్తున బ్యాక్వర్డ్ క్లాస్ ముందుకు వచ్చారు. దళిత నాయకత్వం కూడా ముందుకు వచ్చింది. ఎందుకనంటే ఒకవైపు అంబేద్కర్ ప్రతిపాదించిన అనైలేషన్ ఆఫ్ కాస్ట్ ఎజెండా కావచ్చు, లోహియా ప్రతిపాదించిన జాతితోడు ఆందోళన కావచ్చు, లేకపోతే పిచ్డే భాగస్వామ్య శాఖ స్లోగన్లో భాగంగా నాన్ కాంగ్రెసిజంలో భాగంగా అప్పటి రోజుల్లో పెద్ద ఎత్తున చైతన్యం నిర్వహణ చేశారు. కాబట్టి ఈరోజు ఒక బీసీ ఐడెంటిటీ దేశంలో కనపడుతుంది. లేకపోతే బీసీలే కనపడకుండా చేద్దామని వీళ్ళ ప్రయత్నం, వీళ్ళు బీజేపీ వాళ్ళ ప్రయత్నం. దేశంలో బీసీలు అనే ప్రశ్న రావద్దని ప్రయత్నం చేసినారు. బీసీ ఐడెంటిటీ చూడడానికే వాళ్ళు అడ్డుకున్నారు. మనకు బీసీ ఐడెంటిటీ రావడానికి 46 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. అంబేద్కర్ గారు ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది. బీసీలకు మీరు కమిషన్ ఏర్పాటు చేయడం లేదు, వాళ్ళకు హక్కులను ఇవ్వడానికి మీరు ముందుకు రావట్లేదు అని చెప్పి 1950s లోపల ఆయన రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోయిన స్థితి ఉన్నది. దాని కమిషన్ వేస్తే ఫస్ట్ కమిషన్ రిజెక్ట్ చేసిండ్రు. సెకండ్ కమిషన్ జనతా పార్టీలో భాగంగా వస్తే ఆ రోజు కూడా జనతా పార్టీ కూడా ఇది ఛానల్ అయిందని కమిషన్ చెప్పి మళ్ళీ దాన్ని పక్కకు పెట్టిండ్రు. కొత్త కమిషన్ వేసారు. కొత్త కమిషన్ వచ్చిన ఆయన పక్కకు పెట్టిన తర్వాత మళ్ళీ వీపీ సింగ్ జనతాదళ రూపంలో వచ్చిన తర్వాత సోషలిస్టుల ప్రమేయంతో, అదేవిధంగా బహుజన శక్తుల ప్రమేయంతో కూడా ఈ మండల్ కమిషన్ యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది 1990 ఆగస్ట్ లోపల. ఓకే. సో బీసీలు అనేది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో 1992 వరకు లేరు. దేశంలో ఉన్నారు కానీ వాళ్ళ దృష్టిలో లేరు. వాళ్ళ దృష్టిలో అంత జనరల్ పబ్లికే. మనకున్నది మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా 1970 నుంచే మనకు బీసీ రిజర్వేషన్ ఉన్నది. కానీ కేంద్రం దృష్టిలో, కేంద్ర సంస్థలలో ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు. ఎంప్లాయ్మెంట్ 1993లో మొదటిసారి రిజర్వేషన్ ఇచ్చిండ్రు. 90లో కమిషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత. ఎడ్యుకేషన్లో వీళ్ళకి రావడానికి 2008 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. 2006లో కోర్టు పోతే 8 దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి బీజేపీ ఎప్పుడూ బీసీలను వ్యతిరేకించిన వాళ్ళే. ఈరోజు ప్రైవేటైజేషన్ పేరు మీద పబ్లిక్ సెక్టర్ మొత్తం ప్రైవేటైజ్ చేయడంతో లక్షల కొద్ది ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ బీసీలు కోల్పోతున్నారు బీజేపీ వల్ల. అదేవిధంగా కేంద్రంలో రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా రకరకాల
అవకతవకలు క్రియేట్ చేస్తున్నారు. ప్యారలల్ రిక్రూట్మెంట్ అని సివిల్ సర్వీసెస్లో పెట్టి ఒక్క బీసీని, దానికి ఏం ఎగ్జామ్ ఉండదు, 10% పొజిషన్స్ ప్యారలల్ రిక్రూట్మెంట్లో లాటరల్ రిక్రూట్మెంట్ అనే పాలసీలో అంటే డైరెక్ట్ ఒక తీసుకొచ్చి డైరెక్ట్ ఐఎస్సీ పొజిషన్లో కూర్చోబెట్టచ్చు, డైరెక్టర్గానో లేకపోతే జాయింట్ సెక్రటరీలో కూర్చోబెట్టచ్చు. అందులో ఒక్క ఎస్సీ ఉండడు, ఒక్క బీసీ ఉండడు. వాళ్ళ సెక్రటరీస్ లోపల లెక్కలు మనకి ఈ మధ్య స్పష్టంగా బయటకు వచ్చినాయి. 90 సెక్రటరీస్ ఉంటే ఒక 5 ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఉన్నారు. 3 కలిస్తేనే ఒక 5 మెంబర్స్ ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా అప్పర్ కాస్ట్. మీడియా మొత్తం అప్పర్ కాస్ట్ చేతిలో ఉన్న స్థితి ఉన్నది. అదేవిధంగా మైనింగ్ సెక్టర్సే కానీ, ఇండస్ట్రీ కానీ, కార్పొరేటే కానీ, ఏది చూసినా కానీ ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లేని స్థితి ఉన్నది. ఈ దేశంలో టోటల్ ఎక్స్క్లూజన్ అనేది భయంకరంగా వెళ్ళిపోయింది. దాంతో బ్యాక్వర్డ్ క్లాస్ని గౌరవించే కల్చర్ ఈ దేశం లోపల లేకుండా పోయింది. మన మీద బ్యాక్వర్డ్ క్లాస్ అంటే వాడు కూర్చోపోయి ఒక దుర్మార్గమైన అరాచకమైన కల్చర్ ఈ దేశంలో ప్రమోట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ద్వారా బీసీల స్లోగన్ బలంగా వినిపిస్తుంది అని మీ పార్టీ భావిస్తుందా? బీసీ జూబ్లీహిల్స్ లోపల బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేట్ను కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ని గెలిపించడం అనేది డెఫినెట్గా బ్యాక్వర్డ్ క్లాసెస్ లోపల ఒక కొంత జూబిలేషన్ అనేది స్పష్టంగా కనపడుతుంది. గెలిపించుకున్నామని కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఆ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి మనం ముందు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. అది తీసుకుపోయినప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రెషర్ ఉంటుంది కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్ను అన్ని రంగాల్లో కన్సిడర్ చేయాల్సిన స్థితి ఏర్పడుతుంది. కాబట్టి అటువైపు ఇది డెఫినెట్గా ఉపయోగపడుతుంది చెప్పిన. అంటే సమాజ్వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున ఎలక్షన్స్ సందర్భంగా ఆఫ్టర్ ఎలక్షన్స్ కావచ్చు, మీరు ఏమన్నా ప్రపోజల్స్ పెట్టే అవకాశాలు ఉన్నాయా? అంటే బ్రాడ్గా ఏంటంటే సామాజిక న్యాయం చుట్టూ మేము క్యాంపెయిన్ చేస్తున్న స్థితి. దాంట్లో భాగంగా గవర్నెన్స్ను కూడా సామాజిక న్యాయ సెన్సిటివిటీ ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం. అభివృద్ధి లోపల కూడా సామాజిక న్యాయ సెన్సిటివ్ ఉండాలని చెప్పి కోరుకుంటాం. అధికారం లోపల కూడా సామాజిక న్యాయ సెన్సిటివ్ ఉండాలని కోరుకుంటున్నాం. ఏదో ఒక కులాన్ని తీసుకొచ్చి అన్ని పదవులను కూసబెట్టి వ్యవస్థను మొత్తం వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీకి భిన్నం లేకుండా వివరించడం అనేది సరైనది కాదు. అది వాళ్ళ పార్టీ కూడా జాతీయ స్థాయి లోపల క్యాంపెయిన్ చేస్తుంది. మేము కూడా దాన్ని ప్రాక్టికల్గా ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఏ విధంగా మనం న్యూ ఫార్మ్స్ మనం ప్రపోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఇది గ్లోబలైజేషన్ పేరు మీద భయంకరంగా పై సామాజిక వర్గాల్లో ఒక బలమైన ఆర్థిక ఒక ఎకనామిక్ క్యాపిటల్ వచ్చి కూర్చున్నది. వాళ్ళు కింది వాళ్ళని గౌరవించే స్థితి లేకుండా వాళ్ళు మొత్తం వ్యవస్థను మొత్తం వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు. రాజకీయంగా వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు, వ్యాపార పరంగా కూడా వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు. నాణ్యమైన విద్యను కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. తర్వాత వైద్యం అయితే చాలా ఘోరంగా తయారై కూర్చున్నది. మనకి అది ఏంటంటే భయపడే స్థితి. ప్రైవేట్ సెక్టర్ పోతే వాడు ఎంత గుంజుతాడో లేని జబ్బులు, కొత్త జబ్బులు వచ్చే స్థితి తయారై కూర్చుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ బాగా క్రెడిటెడ్ హాస్పిటల్ ఉస్మానియా ఈరోజు ఒకటి పట్టించుకునే స్థితికి వెళ్ళిపోయింది. గాంధీ ఉస్మానియా అంటే రాష్ట్రంలో ఒక ఎపెక్స్ హాస్పిటల్స్ లా ఉండేది. మంత్రులైనా ఐఏఎస్ ఆఫీసర్స్ అయినా అక్కడికి పోయి వైద్యం చేయించుకునే స్థితిని ఇలా ఎవరు పేదోళ్ళు కూడా అటు పోవడానికి సిద్ధంగా లేదు. అందుకని డిస్ట్రాయ్ చేసి పెట్టిండ్రు. వైద్యాన్ని మొత్తం వ్యాపారంగా మార్చేసిండ్రు. మన జీవితంలో మెరుగుదల వస్తుందని అనుకుంటే ఈ రూపాలలో మనల్ని వెనుకకు నెట్టేస్తున్న స్థితి ఉంది. వైద్యపరంగా, విద్యాపరంగా ఈ వ్యాపారాలు చేయడంతో, ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఉద్యోగాలు ఇవ్వలేదు ఆయన, టీచర్లు రిక్రూట్ చేయలేదు ఆయన. మేము చాలా స్కూల్స్ విజిట్ చేస్తే వాళ్ళు అడుగుతున్నారు, అక్క చెల్లె ఇద్దరు ఒకటే క్లాస్లో కూర్చుంటారు అయ్యా అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకమ్మా అంటే 5వ క్లాస్ ఉంటే 5 రూమ్లు ఉండాలి. ఆడ 5 రూమ్లు ఉండేది 2 రూమ్లు ఉంటాయి. ఇద్దరే టీచర్లు ఉంటాడు, ఒక ఆయన సెలవు మీద ఉంటాడు. ఒక ఆయన కోసం 1వ తరగతి నుంచి 5వ తరగతి అనుకుంటే 1 రూమ్లో కూర్చోబెట్టి చదువు చెప్పాల్సిన స్థితి ఉన్నది. ఇదేంది ఎట్టపోతారు మా పిల్లలు, ఎట్లా చదువుకుంటారు? మేము అప్పులు చేసి మేము బయటకు పోవాల్సిన స్థితి ఏర్పడ్డది. అంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదు? ఊరికే స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఎన్నడూ పట్టించుకోలేదు. రెవ్యూ మీటింగ్లో అంటే మీరు ప్రచారంలో బీఆర్ఎస్ బీజేపీ వైఫల్యాలను ఎత్తి చూపుతారా? బీజేపీ బీఆర్ఎస్ను నిలువరించకపోతే మనం పెద్ద ఎత్తున నష్టపోతాము. తెలంగాణ జాతీయ స్థాయిలో దేశాన్ని కూడా మనం పెద్ద ఎత్తున దెబ్బతింటాము. మన పిల్లల భవిష్యత్తు మొత్తం చాలా అగమ్యగోచరంగా తయారవుతుంది. బీజేపీ చాలా ప్రమాదకరంగా వాళ్ళు ప్రజలకు దూరంగా ఉండే పాలిటిక్స్ని కండక్ట్ చేస్తున్నది. ఏదో స్లోగన్ను మనకప్ప చెప్తున్నారు, వ్యాపారాలు మొత్తం అక్కడ కార్పొరేట్ సెక్టర్ను వాళ్ళు తీసుకెళ్తున్నారు. సో అధికార కాన్సన్ట్రేషను, రాజ్యాంగానికి విలువ లేని స్థితి, క్యాపిటల్ కాన్సన్ట్రేషన్, ఇవి రాజ్యాంగ విలువలకు వ్యతిరేకం. అది క్యాపిటల్ కాన్సన్ట్రేషన్ చేయొద్దని డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ రాజ్యాంగం చెప్తుంది, కానీ మొత్తం చేస్తుంది అది. అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగానే వాళ్ళు చేస్తున్న స్థితి ఉన్నది.
రాజ్యాంగ వ్యవస్థలను మొత్తం వీకెండ్ చేస్తున్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్గా పనిచేసే పరిస్థితి లేదు. కోర్టులు కూడా ఇండిపెండెంట్గా జడ్జిమెంట్ వచ్చే స్థితి లేకుండా తయారవుతున్నది. కాబట్టి వ్యవస్థను మొత్తం డిస్ట్రాయ్ చేస్తున్నారు వీళ్ళు. దానికి అనుకూలంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కాకపోతే నీకు శక్తి లేకపోవచ్చు, కాకపోతే ఇక్కడ ఉన్న ఆర్థిక వ్యవస్థను వాళ్ళకి మలుచుకునే తెలివి అయితే వాళ్ళకు ఉన్నది. దాంట్లో భాగంగా మనకు అన్ని వర్గాలకు చెందాల్సిన ఒక బడ్జెటరీ అలొకేషన్ను మొత్తం దాన్ని కొన్ని వాళ్ళకి ఫెసిలిటేట్ చేసే విధంగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఇది నిజంగా ప్రజల కేంద్రంగా చేస్తున్న యాక్టివిటీ మాత్రం కాదని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. కాంగ్రెస్ అభ్యర్థి జూబ్లీహిల్స్లో నవీన్ కుమార్ యాదవ్ను గెలిపించాలనే పట్టుదల సమాజ్వాదీ పార్టీలో ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ క్యారెక్టర్ మీరు ఎట్లా విశ్లేషిస్తారు? యాక్చువల్గా ఈరోజు మనం సమాజం కోరుకుంటుంది, పొలిటికల్ పార్టీలు కూడా కోరుకోవాల్సింది ఏంటంటే యూత్ను పాలిటిక్స్ లోపల ఇండక్ట్ చేయాలనేది మనకు ఉండాలి. యూత్కి ఒక లాంగ్ ట్రాజెక్టరీ ఉంటుంది. ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండే స్థితి ఉంటుంది. కాబట్టి అకౌంటబిలిటీని వాడు డెమాన్స్ట్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. నాకు గెలిచినా నేను పట్టించుకోనంటే నెక్స్ట్ టైం వాడు అలా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి పెద్దోళ్ళు అయితే అది భిన్నంగా ఉంటుంది. అది యూత్ను ప్రమోట్ చేయడం ఒకటి, రెండోది ఎడ్యుకేటెడ్ సెగ్మెంట్ని ప్రమోట్ చేయడం, మూడోది కింది సామాజిక వర్గాల నుంచి వచ్చిన నాయకుని ప్రమోట్ చేయడం ఒక పాజిటివ్ లక్షణం. అది నాలుగోది ఒక లోకల్ క్యారెక్టర్. అక్కడ జనంలో అక్కడనే పుట్టి అక్కడనే పెరిగి అక్కడ ఉన్న లోకల్ కల్చర్లో భాగంగా వ్యవహరిస్తున్న వ్యక్తి రావడం అనేది వాళ్ళకి రియల్ రిప్రజెంటేటివ్ వచ్చిండైన సంతోషం వాళ్ళకు ఉంటుంది. ఒక రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ ఉంటుంది. ఎవరినో బయటను పట్టుకొచ్చి అక్కడ పెడితే ఎవడో సంబంధం లేని వాళ్ళు వచ్చి మన దగ్గర పోవాలంటే మన జనం భయపడతారు, పోయిన వాళ్ళు పట్టించుకోరు. సో వీళ్ళు ఇండిఫరెంట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఏంటంటే గవర్నెన్స్నే కానీ అడ్మినిస్ట్రేషనే కానీ పాలసీ మేకింగ్నే కానీ కింది స్థాయి దాకా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ వైపు తీసుకుపోవడానికి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులను ఎన్నుకోవడం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి డెఫినెట్గా నవీన్ యాదవ్ ఒక పాజిటివ్ పర్సనాలిటీ, ఒక మెరిటోరియస్ పర్సనాలిటీ. ఆయన డెఫినెట్గా మనం ఎన్నుకుంటే ఆయన హైదరాబాద్కే నాయకత్వం ఇచ్చే అవకాశం ఉంటుంది. అవసరమైతే రాష్ట్రం లోపల కూడా బ్యాక్వర్డ్ ఉద్యమానికి ఒక స్ట్రెంగ్త్ అవుతాడు, ఒక అసెట్ అవుతాడని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ముఖ్యంగా గెలుపుకోవడంలో బాగా ప్రభావితం చేసే సామర్థ్యం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళకి మీరు ఏమన్నా అప్పీల్ చేయదలుచుకున్నారా? ఉద్యోగులను ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ లోపల చూడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతున్నాను. అవును, సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం కొన్ని అటెండ్ చేయట్లేదు, వాటిని మనం సాధించుకోవాల్సిన అవసరం మనకున్నది, అటువైపు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఒకటి రెండు సమస్యలు, చిన్న సమస్యల కేంద్రంగా ప్రభుత్వాన్ని అసెస్ చేసి ఆ క్యాండిడేట్ను మనం ఓన్ చేసుకోకపోతే మనం నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగులు బ్రాడర్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ లోపల, ఈ విద్వేషాన్ని అడ్డుకునే ఫ్రేమ్వర్క్ లోపల, సామాజికాన్ని ముందుకు తీసుకునే ఫ్రేమ్వర్క్ లోపల, పార్టిసిపేషన్ పెంచే ఫ్రేమ్వర్క్లో భాగంగా అందరికీ అవకాశాలు, అందరికీ భాగస్వామ్యం అనే మైండ్ సెట్ను మనం ముందు తీసుకుపోవడానికి ఉద్యోగులు దీనికి సహకరించాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ఓట్లను ఆ విధంగా వేస్తే బాగుంటుందని చెప్పి నేను వాళ్ళని అప్పీల్ చేస్తున్నాను. ధన్యవాదాలు ప్రొఫెసర్ సింహాద్రి గారు. థ్యాంక్ యూ. హోరావరిగా సాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అనూహ్యమైన రీతిలో సమాజ్వాదీ పార్టీ కూడా వ్యూహాత్మకంగా తెరపైకి వచ్చింది. అయితే ఇది జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఒక స్ట్రాటజీలో భాగంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కావచ్చు, రాజ్యాంగాన్ని పరిరక్షించడం కావచ్చు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో దేశ సమగ్రతను కాపాడే క్రమంలో కీలకమైన నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర సమాజ్ పార్టీ తీసుకుంది. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్థాయిలో కావచ్చు, ప్రత్యేకించి ముఖ్యంగా ఎస్పీ జాతీయ అధ్యక్షులు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు కావచ్చు, రాష్ట్ర కమిటీకి ప్రత్యేకించి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ సింహాద్రి గారికి ఇచ్చిన ఆదేశాలు లేదా ఇన్స్ట్రక్షన్స్ నేపథ్యంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో సమాజ్వాదీ పార్టీ ముందుకు రావడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా భావిస్తుందని వారి మాటల్లో మనకు అర్థమవుతుంది. ధన్యవాదాలు ప్రొఫెసర్ సింహాద్రి గారు. థ్యాంక్ యూ అండి. కెమెరామెన్ ఆకుల నరసింహతో ఉప్పు వీరానేలు, హైదరాబాద్ జిల్లా.